సిక్స్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి స్పెషల్ గెస్ట్ గా ఈ రోజు మనతో పాటు ఉన్నారు. బాల్యంలోనే రాజన్న మూవీతో నాగార్జున గారితో పోటీ పడి మరీ యాక్టింగ్ చేశారు. మరి ఎవరు అని అనుకుంటున్నారా? మరి ఎవరో కాదు, యానీ గారు. సో మరి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ యానీ, వెల్కమ్ టు సిక్స్ టీవీ. హలో. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి ఎవ్రీబడీ. ఓకే, థ్యాంక్ యూ. యాహ్! అసలు ఇంకా మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గానే కనిపిస్తున్నారు, హీరోయిన్ అయినప్పటికీ కూడా. స్టిల్ అచ్చా! ఇప్పుడు మిమ్మల్ని మేము చైల్డ్ ఆర్టిస్ట్ గా చూడమంటారా, లేదా హీరోయిన్ గా చూడమంటారా? ఎలా చైల్డ్ చూడమంటారు? ఆర్టిస్ట్‌గా అయితే అసలు చూడకండి. అసలు చూడొద్దంటారా? ఒక ఆర్టిస్ట్‌గా చూడండి సరిపోతుంది. అంటే ఇంకా ఇప్పుడే హీరోయిన్ అని కూడా నేను చెప్పుకోలేను. బికాజ్ యాహ్! నాకు అటు లీడ్ రోల్స్ చేయాలని ఉన్న క్యారెక్టర్స్ కూడా నేను చేసుకుంటూనే వెళ్తున్నాను. ఓకే. ఎట్ ది ఎండ్ ఒక మంచి పెర్ఫార్మర్‌గా గుర్తింపు రావాలని చెప్పేదే నా ఎయిమ్ అన్నమాట. యాహ్! ఓకే. అసలు వీటన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఫస్ట్ మీ స్టడీస్, మీ ప్రాపర్ అసలు ఎక్కడ? అన్ని క్వెషన్స్ ఒకటేసారి అడిగారు. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ విత్ మై అంటే నేను పుట్టింది హైదరాబాద్. ఓకే. పెరిగింది కూడా హైదరాబాద్‌లోనే. హైదరాబాద్. యాహ్! యాహ్! మమ్మీ వాళ్ళది కేరళ. మమ్మీ ఓకే. వాళ్ళు పుట్టింది అక్కడ, పెరిగింది హైదరాబాద్‌లో. సో, హాఫ్ మలయాళీ అని చెప్పొచ్చు. బట్ స్టిల్ తెలుగు అమ్మాయినే హాఫ్ నేను. తెలుగు. నేను యాక్చువల్లీ తెలుగు అమ్మాయినే. ఓకే. సో, నాకు కెరియర్ ఎలా స్టార్ట్ అయింది అంటే నాకు వీఎస్‌కే స్కూల్‌లో చదువుతున్నప్పుడు అరుణ గారు అని ఒక టీచర్ ఉండేవాళ్ళు. ఓకే. సో, ఆవిడకి తెలిసిన అంటే ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా యాక్టివ్ కిడ్ ఒకళ్ళు కావాలి మాకు. హ్మ్. ఒక 4-5 మెంబర్స్ కావాలి అంటే అలా నా నేమ్ ఆవిడ సజెస్ట్ చేశారు. యాహ్! చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి నేను యాక్టివ్ అనిపించాను. అలా సెలెక్ట్ చేసుకున్నారు. బట్ స్టిల్ ఎవరికీ తెలియదు మీరు కేరళ అని చెప్పేసని. బట్ అంటే యాహ్! తెలుగమ్మాయి. తెలుగమ్మాయే. యాక్చువల్లీ మా ఛానల్ ద్వారా అందరికీ తెలుస్తుంది మీరు కేరళ అని చెప్పేసి. యాహ్! సో డాడీ హైదరాబాద్? డాడీది కేరళనే, మమ్మీది మమ్మీ కేరళనే. కేరళనా? నాదే హైదరాబాద్. ఓకే. మీరొక్కరే హైదరాబాద్. అన్నయ్యది నాది హైదరాబాద్. అన్నయ్య మీరు ఇద్దరు. ఆ! యాహ్! ఇద్దరం. ఓకే. మీరు 'రాజన్న' మూవీ చేసే టైంకి ఏ క్లాస్‌లో ఉన్నారండి? 6థ్‌లో ఉన్నా. సిక్స్త్ యాహ్! క్లాస్. 5థ్ ఎగ్జామ్స్ అయిపోయి సమ్మర్‌లో స్టార్ట్ అయింది. ఓకే. 6థ్. ప్రెజెంట్ మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటండి? ప్రస్తుతం సుధీర్ బాబు గారి ఫిల్మ్‌లో ఒక క్యారెక్టర్ చేశాను. 'మా నాన్న ఓకే. సూపర్ హీరో' అని చెప్పి ఒక ఫిల్మ్ హ్మ్. రాబోతుంది. అందువే. దాంట్లో ఒక క్యారెక్టర్ చేశాను. అది కాకుండా ఇంకో 2 ఫిల్మ్స్ చేశాను. యాహ్! అందులో ఇంకా ఏవి రిలీజ్ చేయలేదన్నమాట. హ్మ్. 'ఏవం' అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేశాను. సో, అన్నీ వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు ఎప్పుడు బయటకొస్తాయా అని. బయటికొస్తాయా? ఎప్పుడెప్పుడు అన్నీ చేసి చూద్దామా అని పెడుతున్నాం గానీ, చెప్పేసని. కొంచెం యాహ్! డిలే అవుతుంది రిలీజ్‌లో. సో, యాహ్! వెయిటింగ్. ఓకే. యాహ్! అసలు ఫస్ట్ మీకు సంక్రాంతి ఫెస్టివల్ అంటే గుర్తొచ్చేదేంటి? నాకు నా ఫ్రెండ్సే గుర్తొస్తారు. వాళ్ళ ఎందుకండి? హౌసెస్ గుర్తొస్తాయి. అంటే వాళ్ళు సెలబ్రేట్ బాగా చేసుకుంటారు. మాకు ఓకే. క్రిస్మస్ ఇవన్నీ ఎక్కువ మేము సెలబ్రేట్ చేస్తూ హ్మ్. ఉంటాము. సో, సంక్రాంతి కానివ్వండి, ఆహ్, ఆ పొ ఏమంటారు ముగ్గులేయడాలు, ఆ! ముగ్గుల కాంపిటీషన్స్. అవునవును. వింతేంటి అంటే లాస్ట్ టైమ్ మా సంక్రాంతి కాంపిటీషన్‌కి నన్ను జడ్జ్‌గా పిలిచారు. ఏంటో నాకు పెద్ద ఓహ్! జడ్జింగ్ కెపాసిటీ ఉన్నట్టు. యాహ్! కానీ ఆహ్, అంటే చాలా మందికి చాలా టాలెంట్ ఉంటుంది అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. ఇలాంటి పోటీలు ఇవన్నీ ఎప్పుడైతే హ్మ్. జరుగుతాయో, సో, ఇవన్నీ చాలా ఫన్ అనిపిస్తుంటాయి. సో, ఓకే. నాకు ఐ థింక్ సంక్రాంతి మీన్స్ ఈ ముగ్గుల కాంపిటీషన్స్, ఎస్పెషల్లీ కైట్స్ యాహ్! కూడా. యాహ్! ముగ్గులు అంటే ఒక ఐడియా వచ్చింది. మీరు ముగ్గులేస్తారా? అస్సలేనండి. అస్సలు కొంచెం గూడా? కొంచెం గూడా అంటే అయితే ఈరోజు ఖచ్చితంగా మీతో సంక్రాంతి స్పెషల్‌గా ముగ్గేయించాల్సిందే. కష్టం. మళ్ళీ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలంటే నాకు కష్టమైతది. అంటే పర్వాలేదు. మా వ్యూవర్స్ కూడా కొంతమంది వచ్చింది. ఓకే. యానీ గారు వేస్తారు ముగ్గులు అన్నట్టు వాళ్ళకి గూడా ఒక ఐడియా వస్తుంది గదా! అంటే బుక్‌లో నార్మల్‌గా ఇలా పెన్‌తో ఒక గీత ఏసేదాన్ని గానీ ఇలా ఇలానా? అంతే. నేను కలరింగ్ ఏస్తా కావాలంటే మీరు ముగ్గేస్తే. అదే నేను ముగ్గేస్తాను. మీరు కలరింగ్ డన్. ఎద్దురు. సో, ఈ డన్. ఫెస్టివల్‌ని మనం చాలా కలర్‌ఫుల్‌గా చేద్దాం. డన్. ఓకేనా? డన్. ఓకే. ఇంతవరకు మీరు ఎన్ని మూవీస్ చేశారు? ఓవరాల్ నాకు తెలిసి ఒక 30 ఫిల్మ్స్ చేసుంటాను 30 యాస్ ఎ ఫిలిమ్స్. చైల్డ్ యాక్టర్. యాహ్! ఓకే. దాని తర్వాత ఇప్పుడు నాకు తెలిసి ఒక 4, 5 స్టార్ట్ అయింది. సెపరేట్ యాహ్! ఫేస్ కదా! అవును. సో, ఇప్పుడు ఇంకొక 5 చేసుంటా. అసలు చాలా మంది షాక్ అయ్యారు. ఎందుకంటే మీరు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసి తర్వాత ఇంకా హీరోయిన్‌గా చేశారంటే, ఆ పాపేనా ఈ పాప? అసలు షాక్ అసలు. యాహ్! చాలా చేంజ్ వచ్చేసింది అసలు. స్టిల్ ఏంటంటే మీరు 'స్టాలిన్' మూవీలో చేసే టైంకి హ్మ్. చిరంజీవి గారి దగ్గరికెళ్ళేసి, "మీరేనా చిరంజీవి గారు?" అని అడిగారు. అవును. అప్పుడు ఎలా అనిపించింది? అప్పుడు అంటే మీరు చిన్న పిల్ల కాబట్టి ఏదో తెలియక అడిగేసుంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఆ! బట్ ఇప్పుడు ఎదిగిన తర్వాత ఏంటి నేను అలా అడిగాను అనేసి ఎప్పుడైనా అనిపించిందా? డెఫినెట్‌గా అనిపిస్తది. అంటే ఓకే. నార్మల్‌గా ఇలా ఇంటర్‌వ్యూస్‌లో కూర్చొని చెప్తున్నప్పుడు గూడా నాకు చాలా వియర్డ్ అనిపిస్తది. ఓకే. అంటే అంత పెద్ద స్టార్‌ని పట్టుకొని నేను ఏ ధైర్యంతో ఎళ్లి అడిగానా అని అనిపిస్తూ ఉంటది. కానీ ఐ థింక్ ఇప్పుడు చెప్పుకున్నప్పుడు బావుంటాయి అలాంటి మెమోరీస్ అన్ని. చిన్నప్పుడు అంత మనకు తెలియకపోయినా హ్మ్. ఇప్పుడు పెద్దయిన తర్వాత అవన్నీ చెప్పుకుంటే చాలా మంచి ఫీలింగ్ ఉంటది. సో, ఎలా అనిపించింది సార్‌తో మూవీ చేసే టైంకి? టు బి వెరీ ఆనెస్ట్ నేను పెద్ద యాక్టర్స్ అందరితో నా చిన్నప్పుడే చేసేసాను. అప్పుడు ఎక్స్‌పీరియన్స్ అనేది ఏంటిది అని చెప్పుకోవడానికి హ్మ్. ఐ డిడ్ంట్ నో అన్నమాట. లైక్ ఓకే. ఓకే. పెద్ద స్టార్స్‌తో నేను వర్క్ చేస్తున్నాను. వీళ్ళ దగ్గర ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి
అంత పర్టిక్యులర్ కాన్సంట్రేషన్ ఉండేది కాదు. ఎక్స్‌పీరియన్స్‌గా ఇప్పుడు మీకు చెప్పాలి అంటే. అవును. కానీ ఇప్పుడు వన్స్ ఐ జస్ట్ లుక్ బ్యాక్ అండ్ సీ ఐ థింక్ ఐయామ్ వెరీ లక్కీ అండ్ ఓకే. ఫార్చునేట్ ఎందుకంటే అంతమంది పెద్ద యాక్టర్స్‌తో వర్క్ చేయడము. ఎందుకంటే అంత చిన్న వయసులోనే యాక్ట్ చేయడం అంటే సో యాహ్! గ్రేట్ అసలు. థాంక్ యూ. కానీ నాకు అంటే ఇప్పుడు నేను మూవీ కరియర్ కంటిన్యూ చేయాలి అని చెప్పినా గానీ, అవన్నీ నాకు ఆ జర్నీ అంతా చాలా హెల్ప్‌ఫుల్ అయితుంది ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. ప్రస్తుతం. సో, ఐ అవును. థింక్ ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ అండ్ హానర్డ్. యాహ్! ఓకే. యాహ్! అసలు ఫస్ట్ మీరు ఇండస్ట్రీలోకి రావాలి అన్న ఆలోచన ఎవరిది? మీదా? లేక మమ్మీ, డ్యాడీ, అన్నయ్య? టు బి ఆనెస్ట్ అసలు ఆలోచన అనేది ఎవరికీ లేకుండే. ఇట్లా ఓకే. ఇండస్ట్రీలోకి రావాలి అని చెప్పేసి. హ్మ్. ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ వదులుకోవడం ఎందుకు అని చెప్పి ఫస్ట్ డ్యాడీకి ఉందన్నమాట. డ్యాడీకి ఓకే. ఫిల్మ్స్ అన్నా ఇలా అవన్నీ చాలా ఇష్టం. హ్మ్. సో, డ్యాడీ చెప్పారు ఇలా, "ఛాన్స్ వచ్చింది కదా! ట్రై చేద్దాము. ఆహ్, ఎందుకు వచ్చిన ఎందుకు ఆఫర్‌ని పోగొట్టుకోవడం. పోగొట్టుకోవడం" అని యాహ్! చెప్పేసి అలా ట్రై చేసాము. సో, అది అలా వర్కౌట్ అవుతూ ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఓకే. డ్యాడీ ఏం చేస్తారు? మమ్మీ, డ్యాడీ? డ్యాడీకి, మమ్మీ ఇద్దరు ప్రైవేట్ ఎంప్లాయీస్. ఓకే. యాహ్! ఇంట్లో బ్రదర్‌తో ఎలా ఉంటారు? అన్నయ్యకి నాకు బేసికల్లీ 7 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. 7 ఇయర్స్ యాహ్! గ్యాప్. 7 ఇయర్స్ యాహ్! గ్యాప్. అంటే ఇలా చిన్న చిన్న వాటికి కొట్లాడుకోవడాలు, ఈ రిమోట్ ఫైట్స్ ఇవన్నీ తక్కువుంటాయి అవన్నీ మాకు. కామన్. అవి అవన్నీ ఉండవు. కాకుండా అవన్నీ ఉండవా? ఉండవు. లేవు. అసలు ఇంట్లో ఫైటింగ్ లాంటివి ఫైటింగ్స్ ఉంటాయి. మరి రిమోట్ ఫైటింగ్స్ అవి ఉండవు. రిమోట్ ఎందుకంటే ఆ ఫైటింగ్స్ ఏజ్ కాకపోయి డిఫరెన్స్ వల్ల. యాహ్! నార్మల్ ఫైటింగ్స్ ఉంటాయి. అంటే మా అన్నయ్య ఏదో ఒకసారి ఇట్లా గెలకడము, లేదా హ్మ్. మా అన్న అక్కడుండి పైన ఫ్యాన్ స్విచ్ చేయమని చెప్పడము దగ్గరే హ్మ్. ఉన్నా. సో, ఇట్లాంటి చిన్న చిన్నవైతే జరుగుతూ అంటే చిన్న ఉంటాయి. చిన్న పనులు వాటర్ తీసుకొని రా. అవన్నీ చేస్తూనే ఉంటాం. ఎక్కువ కంప్లెయింట్స్ ఎవరు చేస్తారు మమ్మీ, డాడీకి ఇద్దరిలో? కంప్లెయింట్స్ వరకెళ్ళదు. ఏమున్నా మాకు మేము చూసుకొని సెట్ అంటే చేసుకుంటాం. నార్మల్‌గా సరదాగా అయినా మమ్మీ చూడు నన్ను అక్క కొట్టింది, లేదు లేదు. బ్రదర్ అదేం లేదు. కొట్టారు. సో అట్లా ఏం అదేం కంప్లెయింట్స్ ఉండదు. లాంటివి ఏమి ఉండవా? అదేం ఉండదు. మాకు మేమే కొట్లాడుకొని మాకు మేమే సెట్ చేసుకుంటాం. యాహ్! యాహ్! ఓకే. అండ్ మీరు 'అనగనగా ఒకరోజు' అనుకోకుండా ఒకరోజు. అనుకోకుండా ఒకరోజు హ్మ్. ఆ మూవీ చేశారు గదా! హ్మ్. 'చార్మి' గారు అండ్ అవును. 'జగపతి బాబు' గారు. సో వాళ్ళతో చేసేటప్పుడు కూడా మీరు చాలా చైల్డ్ ఆర్టిస్ట్. హ్మ్. సో అప్పుడేమనిపించింది? అది నా ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ యాక్చువల్లీ. సో, 'రాజన్న' కన్నా ఫస్ట్. 'రాజన్న' నా 25థ్ ఫిల్మ్. ఓకే. యాహ్! 25థ్ ఫిల్మ్ అప్పటికి మీరు చేశాను. చాలా మందికి తెలీదు ఈ ఓకే. విషయము. కానీ ఇట్స్ ఫస్ట్ మై మూవీ ఏంటి? అనుకోకుండా ఒకరోజు. 'అనుకోకుండా ఆ! ఒకరోజు' నేనా? దాంట్లోనే ఇలా ట్యూషన్ కిడ్స్ చాలా మంది కావాలి అని చెప్పి అప్పుడు సెలెక్ట్ చేసుకోవడం అప్పుడు మీరు జరిగింది. హైదరాబాద్‌లోనే ఉన్నారా? కేరళలోనా? హైదరాబాద్. ఆ! హైదరాబాద్‌లోనే ఉన్నారా? హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఓకే. అది చెప్పాను కదా! మా స్కూల్ టీచర్ ద్వారా యాహ్! వచ్చింది అని. సో, అలా చేసిన ప్రాజెక్ట్ అది. సో, అలా అనుకోకుండా ఒకరోజు స్టార్ట్ అయిపోయింది నా కెరియర్‌లో. లైఫ్ లైఫ్‌లో స్టార్ట్ అనుకోకుండా ఒక రోజు అనేది కూడా మీ లైఫ్‌ని అనుకోకుండా జరిగిపోయింది. ఒక రోజు చేసేసింది. వెరీ ట్రూ. ఓకే. అప్పుడు తెలియలేదు ఏంటి ఇదంతా అని చెప్పేసి ఐ వాస్ జస్ట్ గోయింగ్, ఎంజాయ్ చేశాను ఆ ప్రాసెస్‌ని. అండ్ దాని తర్వాత అదే బ్యానర్‌లో 'అమృతం' అనే సీరియల్ యాహ్! చాలా ఫేమస్ సీరియల్ అది. అవునవునవును. ఇప్పటికి 'అమృతం' చాలా సీరియల్ మందికి ఇష్టం. ఇప్పటికి చాలా చెప్పుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. సో, అందులో గూడా నేనొక క్యారెక్టర్ చేశాను. అవునా? ఆ క్యారెక్టర్ పేరు అవన్నీ గుర్తులేదు. ఐ థింక్ 'మంగ' అనే క్యారెక్టర్ అనుకుంటా. ఓకే. అంటే ఆహ్, మూవీస్ కాకుండా సీరియల్స్ కూడా చేసారా? యాహ్! సీరియల్స్‌ని ఒక 20, 19 సీరియల్స్ చేస్తుంటా. ఓహ్ గాడ్! సీరియల్స్ 20, ఆ! 90 మూవీస్? మూవీస్ 30 మూవీస్ 30 చెప్పాను. సీరియల్స్ యాహ్! ఒక 20, 90 అసలు మిమ్మల్ని ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ అనుకున్నాను. డైరెక్ట్ హీరోయిన్ అనడంలో ఏమాత్రం తప్పు లేదు. అంటే ఇవన్నీ యాక్చువల్లీ చిన్నప్పుడు అంటే చేశాను మొత్తం కాబట్టి తెలుగులోనే చేసేసారా ఆ! సీరియల్స్ అన్ని? సీరియల్స్ అన్నీ తెలుగు. ఓకే. మళ్ళీ మలయాళంలో ఒక ఫిల్మ్ చేశాను. ఓకే. ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. తర్వాత భోజ్‌పురిలో ఒక ఫిల్మ్ చేశాను. హ్మ్. హిందీలో ఒక ఫిల్మ్ చేశాను. అంతే. హ్మ్. ఎలా ఉంది ఇండస్ట్రీలోకి మీ ఫీల్? చాలా చాలా బావుందండి. అంటే నాకు ముందు అంటే నా కెరియర్ స్టార్ట్ అవ్వడమే దీంతో స్టార్ట్ అయింది. యాహ్! స్కూల్ కంటే ఎక్కువ ఇండస్ట్రీలో ఉండేదాన్ని నేను. సో, అవును. ఐ థింక్ అదొక డిఫరెంట్ హ్యాపీనెస్. నేను ఎక్కడ కూడా ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు ఎంతైతే సంతోషంగా ఉంటానో, అంతకు మించి నేను సెట్స్‌లో ఉన్నప్పుడు ఉంటాను. యాహ్! ఓకే. ఒక క్యారెక్టర్‌ని ధరించి ఆ క్యారెక్టర్‌లో ఉండడం గానివ్వండి, డిఫరెంట్ పీపుల్‌ని కలవడం నాకు చాలా ఇష్టం. ఓకే. సో, అలా నాకు ఇండస్ట్రీలో చాలా మంది కలిసారు. చాలా మందిని కలిసే ఆపర్చునిటీ ఉంది. హ్మ్. డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని కలిసే ఆపర్చునిటీ వస్తుంది. సో, ఐ ఓకే. థింక్ ఇట్స్ గ్రేట్. ఓకే. స్కూల్ అంటే నేను ఎక్కువ స్కూల్‌లో కన్నా ఎక్కువ షూటింగ్స్‌లోనే ఉన్నానని ఆ! చెప్పారు కాబట్టి, సో ఇవి 2 ఎలా మేనేజ్ చేసేవాళ్ళు స్కూల్, కాలేజీ అసలు? మేనేజ్ అంటే ఐ థింక్ ఇట్స్ డెఫినైట్‌లీ మా టీచర్స్‌కి, ఫ్రెండ్స్‌కి, పేరెంట్స్ అందరికి క్రెడిట్ ఎళ్తుంది. ఎందుకంటే యాహ్! నేనొక్కదాన్నే చేసేది కాదు. ఎగ్జాక్ట్‌లీ. సో, నాకు అవసరం ఉన్నప్పుడల్లా ఎక్స్‌ట్రా క్లాసెస్ తీసుకునేవాళ్ళు టీచర్స్. హ్మ్. ఏదైనా ఎక్స్‌ట్రా నోట్స్ క్లాసెస్ మళ్ళీ. ఎక్స్‌ట్రా క్లాసెస్ ఓకే. తీసుకునేవాళ్ళు. మళ్ళీ ఏదైనా నోట్స్ ఇన్‌కంప్లీట్ ఉంటే మా ఫ్రెండ్స్ రాసేవాళ్ళు. సో, ఇలా ఇట్లా అందరూ హెల్ప్ హెల్ప్ చేశారనమాట. చేయడం వల్ల అయిపోయేది ఈజీగా. యాహ్! యాహ్! ఓకే. ఒకవేళ మీరు ఫర్ సపోజ్ ఇండస్ట్రీకి రాకపోతే మీ గోల్ ఏంటి? ఇండస్ట్రీకి రాకపోతే యాక్చువల్‌గా 2, 3 గోల్స్ ఉండేవి చిన్నప్పుడు. ఇండస్ట్రీలో ఓహ్! 2, 3 గోల్స్. ఉన్నప్పుడే యాక్చువల్లీ ఐ వాస్ నాట్ ష్యూర్. హ్మ్. అంటే చేస్తున్నప్పుడు ఇదే నా గోల్ యాక్ట్రెస్ అవుదామని హ్మ్. ఉండేది కాదు మైండ్‌లో. ఓకే. ఫస్ట్ నాకు టీచర్ అనేది నా ఎయిమ్ ఉండేది. టీచింగ్. బికాజ్ నాకు కిడ్స్ అంటే చాలా ఇష్టము. సో, ఓకే. టీచర్ అవుదాము. అప్పుడు ఎంతో మంది కిడ్స్ ఉంటారు అది ఇది అని.
అది కరెక్ట్ నా 10th క్లాస్ ఎప్పుడైతే నేను టీచర్ పాత్ర వేశానో క్యాన్సిల్ చేసేసాను. కష్టం అబ్బా! పిల్లల్ని సాకడం గాని, వాళ్ళని ఏదైనా అర్థం చేపియడం చాలా కష్టం అనిపించి చాలా అది కష్టం. కట్ అయిపోయింది. తర్వాత మెల్లగా యాంకరింగ్ వైపు అనుకున్నా. ఓహ్! లైక్ 'సుమ' గారిలాగా ఏదైనా షోస్ కానివ్వండి, అలా చేద్దాం అనుకున్నాను. ఇంకా అది గూడా ఓకే. హాఫ్ హాఫ్ అంటే వద్దులే యాంకరింగ్ అనిపిచ్చి అనేది చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు కాబట్టి సో, మా ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఏమో చూద్దాం. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మధ్యలో ఒకసారి బ్రేక్ ఇచ్చి అలా ట్రై చేస్తా ఇటు సైడ్ గూడా. అంతే అంటారా? కానీ ఇప్పుడైతే మెయిన్ గోల్ ఫిల్మ్స్. యాహ్! ఫిలిమ్సా? యాహ్! ఒక ఫిలిమ్స్ విత్ స్టడీస్. ఇప్పుడు మీరేం చదువుకుంటున్నారు? నాది స్టడీస్ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ యాహ్! కంప్లీటా? కంప్లీట్. యాహ్! ఓకే. అండ్ దాంతో పాటు ఏంటంటే మీరు 'ప్రభాస్' గారితో కూడా యాక్ట్ చేశారు. హ్మ్. 'ఏక్ నిరంజన్' మూవీలో చాలా బుల్లి పాప ట్రూ. అనుకుంటా అప్పుడు. ట్రూ. ఏడిపించినట్టు కూడా ఉన్నారు యాహ్! యాహ్! 'ప్రభాస్‌ని' బాగా. సో, ఎలా ఉంది 'ప్రభాస్' గారితో చేస్తే మీకు ఫీల్? 'ప్రభాస్' గారు ఈస్ అబ్సల్యూట్ స్వీట్ హార్ట్ అండి. అంటే యాహ్! ఎందుకంటే ఉత్తిగానే బయట అనరు కూడా చాలా మంది అంటారు. డార్లింగ్ అంటే ఓ స్వీట్ హార్ట్ ఆ! అని చెప్పేసని. ట్రూ. అంటే అది ఎక్స్‌పీరియన్స్ ఎవరైతే 'ప్రభాస్' గారితో వర్క్ చేసారో వాళ్ళు డెఫినిట్‌గా చెప్తారు దట్ ఈస్ స్వీట్ హార్ట్ అండ్ డార్లింగ్. ఎందుకంటే ఆయన బిహేవియరే అలా. యాహ్! ఎక్కడ కూడా మీరు ఒక స్టార్‌తో కూర్చున్నారు లేదా స్టార్‌తో మాట్లాడుతున్న ఫీలింగ్ ఎక్కడ ఆయన కలగనివ్వరు. ఓకే. ఇట్స్ లైక్ ఒక ఫ్యామిలీ మేట్‌తోనే ఉంటున్నాం మనము. ఫ్రెండ్సే కదా అన్నట్టు మాతో ఆడుకునేవాళ్ళు ఆయన. మీతో ఆడుకునేవాళ్ళా? యాహ్! మేమందరం చిన్న పిల్లలం అప్పుడు ఫుల్ చిన్న పిల్లలు కదా! గ్యాంగ్ ఉండేది. ఆ! సో, ఐ అలా మీన్ ఇంకా 'కంగనా రనౌత్' గారు కూడా ఉన్నారు ఆవిడ కదా! ఆవిడ ఆవిడ గూడా. కూడా ఆవిడ కూడా ఆడుకునేవాళ్ళా? యాహ్! యాహ్! ఎగ్జాక్ట్‌లీ అప్పటికి హెయిర్ ఇద్దరిది కర్లీ కర్లీ కర్లీ. హెయిర్ కదా! ఏమైనా నాకప్పటికే ఎక్కువ కామెంట్స్ లేదు. వచ్చాయా? నాకప్పటికి హెయిర్ ఇంత ఉండేది కాదు. చాలా చిన్న చిన్నగా. హెయిర్ కాబట్టి అంతేం లేదు. కానీ అంటే ఇద్దరు స్టిల్ మూవీలో కూడా తనది కూడా చాలా షార్ట్ హెయిర్ కదా! తంది షార్టే కానీ నాది ఇంత కర్లీగా అనిపించేది కాదు. నాది హెయిర్ ఓకే. జడేసేసేవాళ్ళనమాట. ఆ! ఓకే. జడ వేసి డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేసేవాళ్ళు. సో, అంత గమనించేవాళ్ళు కాదు. అంటే ఇప్పటికైనా మీ హెయిర్ పైన ఏమైనా కామెంట్స్ వస్తాయా? యాహ్! యాహ్! లాట్ ఎందుకంటే ఆఫ్ పీపుల్ లైక్ ఆల్మోస్ట్‌లీ ఇట్. చాలా మంది కర్లీ హెయిర్‌ని బాగా ఇష్టపడతారు. ఇష్టపడతారు. ఆ! ఆ! సో, మీకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్‌లలో ఎవరైనా మీ హెయిర్స్ మీద గాని యాహ్! యాహ్! చాలా మందికిష్టం. అంటే చెప్తూ ఉంటారు లైక్ సిల్క్ చేసుకోకండి, హ్మ్. స్ట్రెయిట్‌నింగ్ లాంటివి ఏం చేసుకోకండి, నేచురల్‌గానే వదిలేయండి. మీరు నేచురల్‌గానే బాగుంటారు. అలా చెప్పి కామెంట్సా? ఓకే. ఫైన్. అదే కామెంట్స్‌లో యాహ్! ఓకే. బట్ ఇంతవరకు చెప్పారు మీరు బావుంటారు, హెయిర్ బావుంటుంది అనేసని. సో, ఎవరైనా ప్రపోజ్ లాంటిది ఏమైనా చేసారా? ప్రపోజ్ లాంటివైతే అసలు డైరెక్ట్‌గా ఎవరు చేయలేదండి. డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ చేసేసి ఇండైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తూ ఉంటాయి చాలా. ఏమని చేసారు? ఒకటి చెప్పండి మాకు? చాలా క్యాజువల్‌గానే చేస్తారు. లైక్ కొంతమంది ఏంటంటే కొన్ని లైన్స్ వాడతారు. హ్మ్. దే కంపేర్ మీ విత్ ఆకాశంలో మబ్బులు సంథింగ్ లలలల అవన్నీ అర్థం చేసుకోవాలన్నా కొంచెం టైం పడతది. ఆకాశంలో చుక్కలు, మీ చుక్కలు, కళ్ళల్లో స్టార్స్ మెరుపులంటారా? కైండ్ ఆఫ్ అలాంటిదే. యాహ్! మొన్న రీసెంట్‌గా కూడా ఒక దగ్గర నాకు గుర్తు రావట్లేదు గానీ చాలా లైన్స్ చెప్తూ ఉంటారు. హ్మ్. అవన్నీ నవ్వొస్తూ ఉంటే కానీ అనిపిస్తుంటాయి అట్ ద సేమ్ టైమ్. ఓకే. సో, అలా చాలా మంది చేశారు గానీ సీరియస్‌గా అయితే లేదు. సీరియస్‌గా ఇంతవరకు ఎవరు లేదు. చేయలేదా? నో. యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే మీరు 'రాజన్న' మూవీలో మీకు చాలా ఫేమ్ వచ్చింది. మీరు అప్పటికి 19, 20 మూవీస్ చేసినా గాని బట్ మీకు హ్మ్. ఎక్కువ ఫేమ్ తీసుకొచ్చింది. ట్రూ. అండ్ 3 నంది అవార్డ్స్. హ్మ్. అసలు చైల్డ్ ఆర్టిస్ట్‌లలో చాలా మందికి నంది అవార్డ్స్ చాలా తక్కువ వచ్చినాయి. అంటే వచ్చాయి బట్ కొంచెం తక్కువ. బట్ మీరు అంత చిన్న వయసులో 3 నంది అవార్డ్స్ అంటే హ్మ్. చాలా గ్రేట్ అండి. థాంక్ యూ. బట్ ఏంటంటే 'రాజన్న' మూవీ అనేది మీకు చాలా ఫేమ్ తీసుకొచ్చింది. అసలు చిన్న పాపగా చేశారు. అంత పెద్ద హోల్ మూవీ మొత్తం మీ మీదే రన్ అవుతుంది. హ్మ్. అసలు నేను చేయగలను అనేసి మీకు అనిపించిందా? అసలు ఎలా లీడ్ చేయగలిగారు ఆ మూవీని? టు బి హానెస్ట్ అప్పుడు అసలు ఏ నమ్మకంతో నాకు ఆ ఫిల్మ్ ఇచ్చారో నాకు అసలు ఐ హావ్ నో ఐడియా. ఎందుకంటే అసలు మూవీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ట్రూ. వరకు మల్లన్న క్యారెక్టర్ తోటి మొత్తం ట్రూ. మీవే. అదే మల్లమ్మనే ఉంటుంది మొత్తం. అవును. రాజన్న, నాగార్జున సార్ కూడా సెకండ్ హాఫ్‌లో యాహ్! వస్తారు. ఐ థింక్ మా డైరెక్టర్ సార్ విజేంద్ర ప్రసాద్ గారు విజేంద్ర కానివ్వండి, ప్రసాద్ గారు. సుప్రియ మ్యామ్, నాగ్ సార్ వీళ్ళందరికీ హ్మ్. నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే యాహ్! ఒక చిన్న పాప మీద ఒక కంప్లీట్ ఒక ఫిల్మ్ కంప్లీట్ ఒక ఫిల్మ్ వదిలేయడం పెట్టడం అంటే అనేది అసలు ఇట్స్ అ వెరీ రిస్కీ జాబ్. ఎస్పెషల్లీ నాగ్ సార్ అంత అవును. పెద్ద స్టార్ అయ్యి ఉండి, నేను జస్ట్ సెకండ్ హాఫ్ నుంచి వచ్చినా నాకు ఓకే అన్నట్టు స్టోరీని నమ్మి ఆయన ఫిల్మ్ చేశారు. సో, ఐ థింక్ నాకిప్పుడు ఆలోచిస్తే మై హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ అండ్ హ్యాపీనెస్. అంటే అలాంటి ఒక మంచి వ్యక్తులను కలిసినందుకు అండ్ నాకు అలాంటి ఒక మంచి ఫిల్మ్ పడినందుకు. 12 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి యాహ్! ఇప్పటికి 'రాజన్న' 12 రిలీజ్ అయ్యి. ఇయర్స్. యాహ్! యాహ్! సో, రీసెంట్‌గా ఒక ప్రెస్ మీట్‌లో కూడా సార్ కలిసారు గదా! యాహ్! మిమ్మల్ని ట్రూ. లూజర్ 'లూజర్' దాంట్లో. లూజర్ ప్రెస్ మీట్‌లో గూడా. సో, ఈ 12 ఇయర్స్ జర్నీ నాకిప్పటికి జనాలు నన్ను మర్చిపోవట్లేదు అంటే 'రాజన్న' నా లైఫ్‌లో ఒక గ్రేటెస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ ఎగ్జాక్ట్‌లీ చేసేసింది. అసలు నిజంగా. అది బ్రేక్ చేయడమే ఇప్పుడు కష్టంగా అయిపోతుంది నాకు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాలంటారా? యాహ్! నాకు చేయాలని లేదు. కానీ నా కెరియర్ ముందు సాగాలి అంటే ఆబ్వియస్‌లీ అది బ్రేక్ చేయాల్సిందే. లేకపోతే ఇంకా పాప కేటగరీలోనే వదిలేస్తారు నన్ను. పాప సో, కేటగిరీ. నో మోర్ పాప. సో, కొంచెం
కొంచెం పెద్ద అమ్మాయిలా ట్రీట్ చేయాలి అంటే ఐ షుడ్ గివ్ దట్ బ్రేక్. యాహ్! నేను గూడా చాలా ఇంటర్వ్యూస్‌లలో చూసాను. ఏదైనా సెగ్మెంట్స్ ఏమైనా ఉంటే ఇవి వచ్చేస్తుంటాయి. ఇన్వర్టెడ్ కామాస్ ఇవి. అంటే కొంచెం క్లారిటీగా వినండి అది అని చెప్పి ఇన్వర్టెడ్ కామాస్. బట్ ఈ సెగ్మెంట్ ఏదో బావుంది. ఈ సెగ్మెంట్ కాకుండా ఇంకేదైనా కొత్తగా సెగ్మెంట్ లాంటిది ఉందంటారా? నేను ప్రస్తుతం అయితే ఇదే వాడతా ఇదేనా? ఇన్వర్టెడ్ యాహ్! కామాస్‌లో. బట్ ఏదేమైనా గాని షీ ఈస్ నైస్. చాలా బావుంది. ఓకే. 'రాజన్న' మూవీలోని నాగ్ సార్ తోటి, స్నేహ మ్యామ్‌తో సో మీకెలా అనిపించింది? అసలు మూవీ నాగ్ చేస్తున్నప్పుడు? సార్‌తో ఐ థింక్ ఆ ప్రాపర్ ఆయన చాలా పెద్దవాళ్ళు లైక్ హిస్ ఇస్ వెరీ సీనియర్ యాక్టర్ అప్పుడు అవును. ఉండేది. అప్పటికి ఎందుకంటే చాలా సీనియర్ యాక్టర్. మమ్మీకి నాగ్ సార్ చాలా ఫేవరెట్ అన్నమాట. మమ్మీ అవునా? చెప్పేవాళ్ళు ఇలా ఉండు, అలా ఉండు, అలా మాట్లాడు, ఇలా మాట్లాడు. అప్పుడు సో మీరు ఏ క్లాస్‌లో ఉన్నారు? 6థ్ సిక్స్త్ క్లాస్. సిక్స్త్ క్లాస్. ఓకే. సో అప్పుడు నాకు అనిపించేది ఓకే. సిక్స్త్ క్లాస్ అంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఐడియా అంటే ప్రాపర్ ఐడియా ఏం ప్రాపర్ లేకుండే. బికాజ్ ఉండదు. ఎక్కువ జస్ట్ కొంచెం నెర్వస్‌నెస్‌తో ఎక్కువ ఉండేదాన్ని. వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి, ఇలా ఉండాలి అని చెప్పి ఎక్కువ ఉండేది. సో అప్పుడైతే ఇంకా రెస్పెక్ట్ ఎక్కువ ఉండేదన్నమాట. అవును. నాగ్ సార్ అయినా, స్నేహ గారైనా. సో ఐ థింక్ చాలా జాయ్‌ఫుల్‌గా అయిపోయిందండి. బికాజ్ ఎవ్రీబడీ ట్రీటెడ్ మీ యాస్ అవును. దేర్ ఓన్ కిడ్. సో అలా ట్రీట్ చేసేసరికి చాలా జాయ్‌ఫుల్‌గా అయిపోయింది. బట్ ఏంటంటే ఆ మూవీలో చాలా మెచ్యూర్‌గా చేశారు. అంటే అసలు ఎక్కడ అల్లరి ఉన్నా గాని బట్ ఏంటంటే ఎక్కడ మెచ్యూర్‌గా చేయాలో సో అలా చేస్తారు. అది చాలా బాగా క్యాచ్ చేశారు. థ్యాంక్ యూ. బట్ ఆ మూవీలో మీకు నచ్చిన సాంగ్ ఏంటండి? నాకు పర్సనల్ ఫేవరెట్ ఐ థింక్ 'రారిరో రేలా' అండ్ ఎగ్జాక్ట్‌లీ. 'గిజిగాడు' ఎగ్జాక్ట్‌లీ ఇష్టం అసలు నాకు. నాకు కూడా అందరూ అన్నారు. 'అమ్మ అవని' సాంగ్ అనేది చాలా ఫేమ్ ఇచ్చింది మీకు ట్రూ. చెప్పాలంటే. ఈ 'రారిరో రే' సాంగ్ కన్నా 'అమ్మ అవని' సాంగ్ అవును. బాగా ఫేమ్ ఇచ్చింది గానీ, ఈ సాంగ్ చాలా ఈ బావుంటది సాంగ్ అసలు. ఆ వైబ్ ఉంటది కదా! యాహ్! నేచర్ వైబ్ ఎగ్జాక్ట్‌లీ. చాలా ఎక్కువ ఉంటది. అండ్ ఆ సాంగ్‌లో నేను డిఫరెంట్‌గా ఎక్స్‌ప్లోర్ చేయగలిగా. అవును. అంటే వీవింగ్ గానివ్వండి, లేకపోతే హ్మ్. ఆ ఆవుల్ని అది చేస్తారు ఆవుల్ని కదా! సో, ఆవుల్ని తరమడం అవి గాని, మేకల్ని ఇట్లా ఎగ్జాక్ట్‌లీ తరమడం. సన్‌ఫ్లవర్స్‌ని చూడడం అవన్నీ డిఫరెంట్ ఏరియాస్‌కెళ్ళడం వల్ల నాకు ఇంకా చాలా పర్సనల్ కొంచెం ఫేవరెట్. చైల్డ్‌గా ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం అనేది సో ఆ ట్రూ. సాంగ్‌లో మొత్తం అన్నీ చేసేసారు. అయిపోయింది. సో ఒకసారి మా కోసం ఆ సాంగ్ పాడతారా? 'రారిరో రేలానా'? యాహ్! ఓకే. యాక్చువల్లీ నిజంగా చాలా బావుంటది. ఇప్పుడు మీ నోటి వెంట ఆ పాట వినాలి. నా నోటి వెంట అది విన్నాక కూడా బావుంటుంది అనే మీరు ఫిక్స్ అవ్వండి. బావుంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను కాబట్టి నా మిమ్మల్ని వాయిస్ కాదు. సాంగ్ గురించి మీరు మళ్ళీ ఎందుకంటే మీ ఎటువంటి వాయిస్ బావుంది కదా! సో డెఫినైట్‌లీ ఇప్పుడు ఐ హోప్ సో. ఓకే. ఓకే. రారిరో రెల రారిరో రెల రారిరో రేలా రారిరో రెల రారిరో రెల రారిరో రేలా చూడవే సుక్క చూడవే నా బిడ్డ దిక్కు చూడవే సందమామ లెక్క ఉంటవే దీని అందసందమెందో పాడవే నేలమ్మ దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే సేయమందికుండా నేలమ్మ దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే సేయమందికుండా సుక్కాయి కుండ నీళ్ళతో నీ గొంతు నిండి నీ పాట సల్లంగా ఉండా నీ బతుకుల సిరినవ్వు పండ రారిరో రెల రారిరో రెల రారిరో రేలా రారిరో రెల రారిరో రెల రారిరో రేలా. వావ్! నిజంగా చాలా బా పాడారు తెలుసా? థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్‌లీ ఆ మూవీలో మనం చూసిన సాంగ్ కన్నా సింగర్స్ పాడారనుకో బట్ మీరు సింగర్ వద్దు కాదు వద్దు అంటున్నారు. వద్దు వాళ్ళకంటే అయితే బెస్ట్‌గా పాడలేదు. బట్ ట్రై చేశాను. ట్రై చేశారు. నేను అదే అంటున్నాను. వాళ్ళు సింగర్స్ కాబట్టి సో చాలా బా పాడారు. అంటే మీరు సింగింగ్ ట్రై చేస్తే బావుంటుందేమో. నాకు యాక్చువల్లీ ఉందండి. టు బి వెరీ ఉందా? ఆనెస్ట్ నా ఓకే. ఫిల్మ్‌లో ఏదైనా సాంగ్ నేను పాడుకుంటే బావుంటుంది అనే ఒక థాట్ గూడా ఉంది. అవునా? సో, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా గదా! ఓకే. మెల్లమెల్లగా టైమ్ ఉంది. సో, ఐ విల్ డెఫినైట్‌లీ ట్రై సింగింగ్. యాహ్! ఓకే. నిజంగా చాలా బా పాడారు. అండ్ థాంక్ యూ. మీలో యాక్టింగ్ కాకుండా సింగింగ్ గూడా ఉందని తెలిసింది ఇప్పుడే మాకు. అండ్ డాన్సింగ్ గూడా ఉందనుకుంటా. డాన్సింగ్ ఉంది. నాకు ఈ డాన్సింగ్ షో అయితే మధ్యలో మనం కంప్లీట్ చేద్దాం. ఓకే. అది గూడానా? అది కూడా. ఓకే. మీరు ఇంతవరకు మిస్ అయిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? ఒక మూవీ చూడగానే, అబ్బా! ఈ మూవీ నేను చేసుంటే బావుండునే అనేసి మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ రోల్‌లో నేనుంటే బావుండును ఈ అనేసి. రోల్‌లో నేనుంటే బావుండు అని ఐ థింక్ సడెన్‌గా అడిగితే గుర్తు రావట్లేదు కానీ, ఇలాంటి రోల్ చేసుంటే బావుండు అని చాలా అనిపిచ్చాయి. లైక్ 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'లో త్రిష గారి 'త్రిష' రోల్ గారి రోల్. గానివ్వండి, యాహ్! లేకపోతే 'యూటర్న్' దాంట్లో 'సమంత'. సమంత గారు, యాహ్! 'ఏం మాయ చేసావే'లో సమంత గారి క్యారెక్టర్, యాహ్! సాయి పల్లవి గారి క్యారెక్టర్. హ్మ్. అంటే పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ ఉన్న క్యారెక్టర్స్ ఏదున్నా గానీ నాకనిపిస్తుంటది. ఇలాంటిది పడాలి అని. ఇది మిస్ అయ్యాను అనైతే ఏది లేదు. కానీ జస్ట్ వెంకటేష్ గారితో ఛాన్స్ మిస్ అయ్యాను అనేది మాత్రం అవునా? ఇప్పటికి ఉంటది. చిన్నప్పుడు యాక్చువల్లీ వచ్చినాయి. లైక్ 2-3 ఛాన్సెస్ వచ్చాయి. ఓకే. కానీ సెట్ అవ్వలేదు అసలు వెంకటేష్ సార్‌తో ఏ ఎందుకో మూవీ? తెలీదు.
ఒకటేమో ఆడవారి మాటలకు అర్థాలే అర్థాలే వేరులే వేరు. అందులో ఛాన్స్ వచ్చింది కానీ ఐ ఐ ఫర్ థింక్ సమ్ రీజన్ స్వాతి నాకు క్యారెక్టర్‌లో మిమ్మల్ని ఏమైనా కాదు 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 నేను కదా! చిన్నగున్నప్పుడు. అప్పుడు ఆ! చిన్నగున్నప్పుడా? ఆ ఓకే. ఫ్యామిలీ మెంబర్‌గా హ్మ్. అనుకున్నారు. కానీ ఫర్ సమ్ రీజన్ అది వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత ఇంకో 2 ఫిల్మ్స్ కూడా వెళ్ళాను. కానీ హ్మ్. ఏదో వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ యాహ్! అవ్వలేదే. ఎందుకు మీరు సాయి పల్లవి గారని చెప్పారు. బికాజ్ మీ రోల్ మోడల్ ఎవరు అంటే సాయి పల్లవి గారంటారు. ట్రూ. ట్రూ. ఎందుకు సాయి పల్లవి గారంటే మీకంత ఇష్టం? అంటే నాకు టు బి హానెస్ట్ సాయి పల్లవి గారు మాత్రమే కాదు. ప్రతి ఒక్క యాక్టర్ నుంచి నేను ఏదో ఒకటి నేర్చుకోవాలనే చూస్తాను. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఎస్పెషల్లీ సాయి పల్లవి గారు ఏంటి అంటే ఆవిడ సింప్లిసిటీ అంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. అది ఫిల్మ్స్‌లో అయినా కానివ్వండి లేదా బయట ఆవిడ నడిచే విధానం అంటే విధానంగానే ద వే చాలా షీ బిహేవ్స్ అవన్నీ నాకు చాలా అవును. ఇష్టం. సో, ఐ థింక్ ఆ ప్రాపర్ యాక్ట్రెస్‌గా కాకుండా ఆ నేచురల్ యాక్టర్‌గా నాకు ఆవిడ ఎక్కువ అనిపిస్తూ ఉంటారు. సో, ఐ థింక్ దట్ ఈస్ ద మేజర్ రీజన్. ఓకే. యాహ్! యాహ్! ఓకే. అంటే మాకు రీసెంట్‌గా ఒక న్యూస్ వచ్చిందేంటంటే, ఒక అబ్బాయి మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, మీ ఓహ్! నేమ్‌ని టాటూ ఓహ్! రైట్. వేయించుకున్నారు. రైట్. యాహ్! అసలు అప్పుడు మీ ఫీల్ ఎలా అనిపిచ్చింది? ఓహ్ గాడ్! భయం వేసిందా? లేదంటే చాలా. ఏంటి ఇది అనేసని చాలా. ఏమన్నా అనిపిచ్చిందా? అంటే అసలేంటి ఆ టైంలో? ఫస్ట్‌లీ ఐ వాస్ వెరీ స్కేర్డ్. ఓకే. అంటే నార్మల్‌గా ఎవరు ఇట్లా రాలేదు. సడెన్‌గా ఇంటికొచ్చేసి అంటే అబ్బాయే వెతుక్కుంటూ వచ్చారు గదా! ఇల్లు. నాకు ఇల్లు వెతుక్కుంటూ రావడం అదంతా ఫైన్. అంటే వచ్చారు సరే ఫ్యాన్స్ యాహ్! వేర్ ఎగ్జాక్ట్‌లీ. దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే ఆ! అంటారు వెల్ గదా! సో, ఫ్యాన్స్ చాలా మంది బీభత్సంగా ఫ్యాన్స్ ఉంటే ఏదో ఒకలా అవును. చేసి కలవాలి అనేది ఉంటుంది. అండ్ నా బర్త్‌డే కోసం నాకు కేక్ తీసుకొచ్చారు టు బి ఫస్ట్ అలా ఆ! కేక్ కట్ చేపించారు. మీ బర్త్‌డేకి. బర్త్‌డే అయిపోయిన నెక్స్ట్ 2, 3 డేస్‌కొచ్చి కట్ చేపించారు. ఐ వాస్ హ్యాపీ. ఓకే. మంచి గెస్చర్ ఇది అని చెప్పి. యాహ్! తర్వాత మీకొక గిఫ్ట్ ఉంది మ్యామ్ అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా. ఓకే. ఏంటి అని. అసలేంటి ఇలా సర్ప్రైజ్ అని? తీసి ఇట్లా నా నేమ్ టాటూ చూసేసరికి గాన్ కేస్. చాలా భయమేసింది. అంటే ఏంటి మరి ఫాన్స్ ఉండొచ్చు గానీ, మరి ఇట్లా టాటూలు ఇవన్నీ చేపించుకునేంత ఫస్ట్ నేను అంతేం చేశాననిపించింది. ఆ! కానీ ఐ లిటరల్లీ హాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. అంటే తీసుకోలేకపోయా టు బి హానెస్ట్. అసలింక మొత్తం షివరింగ్ వచ్చేస్తది. ఫుల్‌గా అంటే వాళ్ళకి చూపియలేదు గానీ, లోపలే నేను 'శృతి హాసన్' క్యారెక్టర్ ఇట్లా 'శృతి హాసన్' వచ్చేసారు అందులో ఉంటది కదా! లోపలిలోకి 'రేసు 'రేసుగుర్రం' గుర్రంలో. మూవీలో. సో, ఐ యాహ్! వాస్ ఇన్ దట్ జోన్. కానీ చాలా అనిపించింది. అప్పుడు అనుకున్నా కానీ, ఇంత లవ్ చూపిస్తుంటే ఇంకా మనం ఎంతో చేయాలి. ఐ యాహ్! థింక్ దిస్ ఇస్ జస్ట్ దట్ బిగినింగ్. ఇంకా యాహ్! చేస్తే ఇంకా ఎంతమంది ఇలా ప్రేమిస్తారు అని చెప్పి అనిపించింది. సో, యాహ్! అసలింక భయమేసింది అట్లా చూడగానే. ఇట్స్ ద బెస్ట్ మెమరీ అండి. ఫస్ట్ బట్ ఏంటంటే ఒక భయమేసినా విధంగా భయం వేసినా గానీ, నా కోసం గూడా అది ఇంత తర్వాత అది బీట్ చేసింది. ఆ ఫీలింగ్ ఎక్కువ బీట్ అయిపోయింది. లైక్ నా కోసం ఇలా చేశారు, ఇంత దూరం వచ్చారు. టాటూ ఏపించుకోవడం చిన్న మాట. అసల అంత పెయిన్ ఎగ్జాక్ట్‌లీ. తట్టుకోవడం అంటే అసలది లైక్ ఓకే. చాలా ఆ డే మాత్రం ఐల్ నెవర్ ఫర్గెట్. ఇట్స్ అబ్సల్యూట్‌లీ మెమరబుల్. యాహ్! ఓకే. మ్యామ్ నెక్స్ట్ మీరు చేసిన మూవీ 'చిరంజీవి' గారితో కాకుండానే నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి 'రామ్ చరణ్' గారితో కూడా చేశారు హ్మ్. 'రంగస్థలం' హ్మ్. మూవీలో. హ్మ్. సో, ఏమనిపించింది సమంత గారు, మీరు 'రామ్ చరణ్' గారు సో, ఫీల్ ఎలా ఉంది? నాకు ఫస్ట్ 'మైత్రి' నుంచి ఇలా కాల్ వచ్చిన వెంటనే ఐ వాస్ వెరీ హ్యాపీ. బికాజ్ హ్మ్. నాకు 'మైత్రి' మూవీ బ్యానర్స్‌లో వర్క్ చేయాలంటే కూడా చాలా ఇష్టం. హ్మ్. అంటే వాళ్ళకున్న 'మైత్రి' మూవీ నేమ్‌కి బ్యానర్స్ యాహ్! ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్యానర్. సో, ఆపర్చునిటీ వదులుకోవాలని నాకు అనిపించలేదు. ఎందుకంటే సుకుమార్ గారి డైరెక్షన్ అండ్ ఇంకా చాలా అందులో బిగ్ 'సుకుమార్' బిగ్ గారి నేమ్స్ అన్నీ. డైరెక్షన్ అంటే అసలెవరు వద్దు కాదని అనుకోరు. వద్దు అని అండ్ చెప్పరు. మెయిన్ రీజన్ ఏంటి అంటే సుకుమార్ గారి ఫిల్మ్‌లో ఐ థింక్ ప్రతి క్యారెక్టర్‌కి ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. యాహ్! టైమ్ ఏమంటారు స్క్రీన్ స్పేస్ ఎక్కువ లేకపోయినా ఆ క్యారెక్టర్ అనేది ఎలాగో అలా గుర్తయితే ఉంటది జనాలకి. సో, నాకు అలా 'ఓరెయో' సాంగ్‌లో నన్నెక్కువ గుర్తుపెట్టుకుంటారు జనాలు. సో, 'రామ్ చరణ్' గారితో గానివ్వండి లేదా 'ఆది' గారితో, 'రోహిణి' గారితో ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్‌తో నేను వర్క్ చేశాను. యాహ్! అంటే 'రోహిణి' స్టార్టింగ్ డే యాహ్! 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 మా మదర్ మదర్ ఆ! కింద మదర్ యాహ్! ఆ! క్యారెక్టర్. నరేష్ గారు. అవును. అంటే స్టార్టింగ్ కొంచెం భయమేసింది. ఎలా ఉండాలి వాళ్ళతో? హ్మ్. పెద్దోళ్ళుంటే నేను కొంచెం సైలెంట్ అయిపోతా. నేనే అవును. కొంచెం వెనక్కుండి ఓకే. ఎందుకులే మనకి అన్నట్టుంటా. కానీ 'రామ్ చరణ్' గారు చాలా స్వీట్ పర్సన్. ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. ఆయనే వచ్చి అందరికి గుడ్ మార్నింగ్‌లు విష్ చేసేవాళ్ళు. ఆయనే వచ్చి మాట్లాడేవాళ్ళు. ఆ ఇనిషియేటివ్ అనేది ఆయనే తీసుకునేవాళ్ళనమాట. సో, ఓకే. ఐ థింక్ ఇట్ వాస్ ఎక్కడ కూడా ఆ స్టార్‌డమ్ లేదా ఆయన మెగాస్టార్ సన్ అన్నట్టు యాటిట్యూడ్ గాని ఏది కనిపించలేదు స్టిల్ అసలు. మనకి బయట కూడా ఎక్కడ అంత అసలు అస్సలు కనిపించలేదు. అస్సలు ఈస్ వెరీ కనిపించదు. వెరీ స్వీట్. సమంత గారితో ఎలా ఉంది మీకు? సమంత గారితో యాక్చువల్లీ అంత షేర్ చేసుకునేది లేదు. జస్ట్ 'ఓరియో' సాంగ్ ఒక్క రోజే మేము కలిసి వర్క్ యాహ్! చేసాము. అక్కడ కానీ ఐ థింక్ ఏడుస్తుంటారు కదా! హా! ఐ హా! మీన్ అక్కడ కాకుండా నెక్స్ట్ సమంత గారు అదంతా ఫుడ్డు ఒకటే దగ్గర తీసుకొచ్చిన జరిగింది. తర్వాత యాహ్!
ఆ వదిన నాకు కొంచెం అవునవును. పెట్టరా అనేసి. ఆహా! సో అక్కడ కూడా అంత అంటే అదంతా వన్ డేలోనే అయిపోయింది. ఎక్కువ ఓకే. టైమ్ స్పెండ్ చేయలేదు మేము. ఓకే. సో, ఇంకా 'ఓరియో' సాంగ్‌లో ఏమైపోయింది అంటే, నవ్వుతూ మాట్లాడే స్కోప్ గూడా లేదు మాకు. యాహ్! అది ఇప్పుడు సుకుమార్ గారు ఇది సీన్ అని చెప్తే, ఆ 'ఓరియో' సాంగ్ మేము షూట్ చేసేంత వరకు అందరూ అదే మూడ్‌లో ఉండేవాళ్ళు. హ్మ్. ఎక్కడ కూడా నవ్వుతూ ఒక జాయ్‌ఫుల్ మూడ్‌లో అసల వచ్చేవాళ్ళే కాదు. సో, ఓకే. దానివల్ల మేబీ ఎక్కువ క్లోజ్‌నెస్ గానివ్వండి, లేదా మాట్లాడడం ఎక్కువ అవ్వలేదు. కానీ ఎంతవరకైతే మాట్లాడినో షీ ఈస్ వెరీ స్వీట్. ఓకే అండి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు యాస్ ఎన్ యాక్టర్ నాకు ఫస్ట్ 'వెంకటేష్' గారంటే చాలా ఇష్టం. అండ్ తర్వాత 'ప్రభాస్' గారు. యాహ్! అంటే 'వెంకటేష్' గారు నాకు చిన్నప్పటి నుంచి ఆయన ఓల్డ్ ఫిల్మ్స్ అవన్నీ చూసి కూడా నాకు ఒక వర్సటైల్ యాక్టర్ అనిపిస్తారాయన. ఓకే. ఎమోషన్ అంటే సాడ్ ఎమోషన్‌ని గానివ్వండి, లేకపోతే హ్యాపీనెస్‌ని ఆయన ఫేస్‌కి అన్నీ సెట్ అయిపోతాయి. ఓకే. అండ్ ఎగ్జాక్ట్‌లీ ఆయన అన్నీ సెట్ అయ్యేలా చేసుకుంటారు గూడా. సో, ఐ థింక్ ఆయన చాలా ఇష్టం. అండ్ 'ప్రభాస్' గారైతే ఆఫ్టర్ వర్కింగ్ విత్ హిమ్ 'ఏక్ 'ఏక్ నింజన్' తర్వాత నుంచి బా యాహ్! ఇష్టం. ఇప్పటివరకు ఎవరైనా క్రష్ ఉన్నారా మీకు? క్రషెస్ నాకు 'సిద్ధార్థ్' గారు ప్రెజెంట్ ఉన్నారు. సిద్ధార్థ యాహ్! గారా? 'సిద్ధార్థ్.' వై ఎందుకు? భయేంటి హి ఈస్ క్రష్ కా వర్ది. అదే అంటున్నాను. అసలు ఏ హ్మ్. సార్‌లో మీకేమి ఇష్టం అంటున్నా? సారే ఇష్టం నాకు. సరే ఇష్టమా? అంటే నాకు ఆయన ఎలా అయితే వైబ్ అవుతారో అది చాలా ఇష్టం. ఓకే. అంటే చాలా చిల్ ఉంటారు. చాలా అండ్ యాహ్! ఇప్పటికి ఆయన ఏజ్ హి జస్ట్ లుక్స్ లైక్ 27, 28. 27 నాకైతే 28 అలానే అనిపిస్తారాయన. స్టిల్ ఇప్పటికి స్టిల్ ఇప్పటికి. ఎగ్జాక్ట్‌లీ ఆ! 'నువ్వు వస్తానంటే నేనొద్దంటానా' మూవీలోనే అసలు ఎంత ఎంత క్యూట్ ఉంటారసలు. ఓహ్ మై గాడ్! హి ఈస్ వెరీ స్వీట్. నాకాయన ఇష్టం. అండ్ బాలీవుడ్‌లో రోహిత్ సరఫ్ అని ఉంటారు. రోహిత్ సార్. ఆయన ఇష్టం. హ్మ్. హీరోయిన్స్‌లలో ఎవరంటే మీకెక్కువ ఇష్టం? హీరోయిన్స్ నాకు 'అనుష్క' గారు ఎప్పటినుంచో ఇష్టం. ఇప్పటికి 'అనుష్క' గారే. 'సౌందర్య' గారు కూడా ఇష్టం. అండ్ ప్రెజెంట్ 'సాయి పల్లవి' సాయి గారు. పల్లవి గారు. యాహ్! యాహ్! అనుష్క గారని చెప్పారు కాబట్టి, సో అనుష్క గారు మనకి 'బాహుబలి' గాని, 'అరుంధతి' మూవీస్ అంటే ఆ 'రాజసం' లాంటి ట్రూ. మూవీస్ ఇప్పటికి చాలా చేశారు. హ్మ్. ఎందుకంటే ఆ 'రాజసం' అనేది అంటే అనుష్క గారిలో కనిపిస్తుంది. స్టిల్ మీకు కూడా ఏమైనా అట్లాంటి మూవీస్ చేయాలి అని ఉందా? యాహ్! వై నాట్? అంటే నేనదే చెప్తున్నా. నాకు ఏదన్నా నా క్యారెక్టర్‌కి స్కోప్ ఉంది అనిపిస్తే ఎలాంటి క్యారెక్టర్స్‌కైనా చేయడానికి నేను రెడీ. అంటే కంఫర్టబుల్ ఉంటే నేను కంఫర్టబుల్ ఎలాంటి క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ అయినా చేస్తాను. ఎస్పెషల్లీ 'అరుంధతి' లాంటి ఒక క్యారెక్టర్ వస్తే ఐ థింక్ మేబీ అదొక కైండ్ ఆఫ్ బ్రేక్ అవ్వచ్చు. యూ నో ఎగ్జాక్ట్‌లీ 'రాజన్న'. అహా! 'రాజన్న' లాని ఇది డిఫరెంట్ షేడ్‌లో ఒక బ్రేక్ అవును. ఇవ్వచ్చు నాకు. సో, వై నాట్? ఐ విల్ డెఫినైట్‌లీ డూ. యాహ్! యాహ్! నెక్స్ట్ 'మహానటి' మూవీ 'కీర్తి సురేష్' గారు చేసిన తర్వాత అందరూ 'మహానటి, మహానటి' అండ్ టాలీవుడ్ 'మహానటి' అని చెప్పేసని చాలామంది చెప్పారు. సో 'రాజమౌళి' గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనుకుంటా మీ గురించి సక్సెస్ మీట్ అప్పుడు సక్సెస్ మీట్‌లో 'రాజన్న' యాహ్! సక్సెస్ మీట్. సక్సెస్ ఆహా! మీట్‌లో 'రాజన్న' సక్సెస్ మీటేనా? అవునవును. అదే. యాహ్! అందులోనే అనుకుంటా చెప్పారు. హ్మ్. దెన్ టాలీవుడ్ 'మహానటి' అనేసని చెప్పారు. సో అప్పుడు మీకెలా అనిపించింది? నాకప్పుడు ఐ హాడ్ నో ఎందుకంటే ఐడియా. అసలు గ్రేట్ లెజెండరీ ట్రూ. డైరెక్టర్ వెరీ అంటారు. ట్రూ. సో అట్లాంటి అంటే వాళ్ళే మిమ్మల్ని అన్నారు అంటే ఒక లెజెండరీ డైరెక్టర్, ఒక లెజెండరీ యాక్ట్రెసెస్‌తో నన్ను కలపడం అనేది నాకు ఇప్పుడు చాలా చాలా గ్రేట్ అనిపిస్తది. అంటే ఐయామ్ జస్ట్ సో హ్యాపీ. ఓకే. కొన్ని కొన్ని సార్లు ఏమైపోతదంటే మనకి ఆ ఫీలింగ్స్‌ని మనం వర్డ్స్‌లో ఎలా చెప్పాలో అర్థం గాదు. హ్మ్. సో, రాజమౌళి సార్ అప్పుడు సావిత్రి గారు ఇంకా మరో సావిత్రి గారు, సూర్యకాంతం గారు యాహ్! ఎగ్జాక్ట్‌లీ వచ్చారు అని 'సూర్యకాంతం' చెప్పారు. దిస్ గారు. ఇస్ ది ఎగ్జాక్ట్ లైన్స్ అంటే థట్ హి ఏంటంటే యూజ్డ్. అక్కడ ఒక మెత్తదనము ఉంది. ఒక గడుసుదనం ఉంది. యాహ్! 2 ట్రూ. ఆ! అంటే 2 నాకప్పుడు ఉన్నాయి అర్థం ఇంకా. కాలేదు. అవును. అంటే ఎందుకలా చెప్పారని నాకర్థం అవును. కాలేదు. తర్వాత నేను సావిత్రి గారి మేబీ ఒక 2 ఫిల్మ్స్ గాని, సూర్యకాంతం గారి ఆ క్యారెక్టర్ కొన్ని బిట్స్ చూసాను అంటే యూట్యూబ్‌లో. అది చెప్పిన తర్వాత వెళ్లి చూసారా? చెప్పిన తర్వాత కాదు. పెద్దయిన తర్వాత పెద్దయిన నాకు తర్వాత. అప్పుడు ఓకే. చూసాను. అప్పుడు అనిపించింది లైక్ అంత పెద్ద పెద్ద యాక్ట్రెస్‌తో నన్ను అసలు కంపేర్ అని కాదు. నాకలాంటి ఒక స్థానం ఇవ్వడమే అక్కడ చాలా గ్రేట్‌ఫుల్ అనిపించింది. ఎగ్జాక్ట్‌లీ అది మాత్రం. సో, ఐ యామ్ జస్ట్ బ్లెస్డ్ ఔట్ ఆఫ్ వర్డ్స్. ఇంతవరకు మీరెవరికైనా ప్రపోజ్ చేసారా? అస్సల. అస్సలు లేదా? నో. ఇప్పటికి స్టిల్ ఎంత మీ ఏజ్ ఎంత ఉంటుంది? 22? అమ్మాయిలు చెప్పకూడదంటారు. చెప్పొచ్చా? ఐ మీన్ అమ్మాయిలు చెప్పకూడదంటారు. స్టిల్ కానీ యాహ్! యాహ్! 22. నాకు పెద్ద 22. ప్రాబ్లమ్ లేదు చెప్పడంలో ఏజ్. సో, 22. యాహ్! 22. యాహ్! 22లోనే ఇంత ఫాలోయింగ్ ఉందంటే అసలు నేను యాక్చువల్లీ ఏజ్ చెప్పుకోవాల్సొస్తుంది. లేకపోతే మరీ 15, చిన్న 16 పిల్లందరూ అనేస్తున్నారు. అంటే ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే అందరూ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గానే చూస్తున్నారు. ఇప్పటికి అయ్యో! నాకు కూడా మీరు నా ముందు ఇలా కూర్చున్నా గాని అంటే నా ముందు ఒక చెల్లి కూర్చున్నట్టు సేమ్ అలా లేదు. ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కూర్చున్నారు. యాహ్! ఒక చిన్న పాప కూర్చున్నట్టే ఉన్నారు. అయ్యయ్యో! కష్టం ఇట్లా నేనేం చేస్తే కొంచెం పెద్ద అమ్మాయిలాగా కనిపిస్తానో తెలియట్లే నాకు. అది తెలియట్లేదంటారా షిట్. ఆ! అసలు? యాహ్! సాధారణంగా ఎవరైనా ఏంటంటే హ్యాపీగా ఉండాలి. హ్మ్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ హ్యాపీగా ఉండడానికే ఇష్టపడతారు. బట్ మీరెందుకు ఏడుపు ఎక్కువ ఇష్టపడతారంట. ఎందుకలా?
సడన్‌గా ఏడిస్తే ఫేస్‌లో కొంచెం గ్లో వస్తుంది. కొంచెం అంటే మంచిగా కనిపిస్తుంది అంటారు. మేబీ ఆ రీజన్ ఏమైనా ఉందంటారా? అహా! అలా ఏం గాదు. ఆ! అంటే ఫిల్మ్స్ వైస్ అయితే అందరూ నాకు అలాంటి రోల్స్ ఇస్తున్నారు. అవును. మేబీ నా ఏడుపు నచ్చేమో. ఇన్ ఇన్ జనరల్‌గా నేను ఆహ్, ఏడుపు అనేది ఎక్కువ ఇష్టపడను. అంటే నా లైఫ్‌లో పర్సనల్ లైఫ్‌లో ఏడవాలి, ఏడుస్తూనే ఉండాలనేది ఇష్టపడను. కానీ ఎందుకో అది ఇష్టం. అదే అంత ఒక ఈజీగా వచ్చేస్తుంది నాకు ఏడవడం అనేది అనిపిస్తుంటది. ఏ ఎమోషన్ కన్నా ఏడుపు అనేది చాలా ఫాస్ట్‌గా వస్తది నాకు. సో, అందుకు ఇష్టమేమో. సో, ఫైనల్‌గా ఏంటంటే అన్నీ గారు చేసుకోబోయేవాడు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఈ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అయితే ఓకే. నేను చేసుకోబోయేవాడికి ఈ క్వాలిటీస్ అసలు ఉండాలి చేసుకోవాలంటారా? అంటే వద్దంటారా? మీరిప్పుడు చేసుకోవాలంటారా అనే క్వెషన్ వచ్చిందంటే అక్కడ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఫాన్స్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు గదా! ఎవరైనా చేసుకుంటే కదా వాళ్ళు అంటే హర్ట్ అయ్యేది. వాళ్ళేంటంటే నన్ను చేసుకుంటే బావున్ను, నేను చేసుకుంటే బావున్ను, నేను చేసుకుంటే బావున్ను అని చెప్పేసి కొంతమంది ఎలా అనుకుంటారు కదా! ఉంటదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఫ్యాన్ కంటే ఒక 2, 3 ఫ్యాన్స్ ఉన్నారనుకోండి. యాహ్! నాకు దక్కంది ఇంకెవరికి ఇంకెవరికి దక్కనివ్వద్దు దక్కద్దో అని ఉంటది మగధీర. కదా! సో, ఒకళ్ళని అలా అప్‌సెట్ చేయడం ఎందుకు, ఇంకొకళ్ళని సంతోషపెట్టడం ఎందుకు అని చెప్పి నో మ్యారేజ్ ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. సో, ఇంకా టైమ్ ఉందిలెండి అవన్నీ మనకిప్పుడెందుకు. అంటే ఉంటుంది కదా! ఓకే. నేను చేసుకోబోయేవాడి క్వాలిటీస్ ఇలా ఉంటే బావుండును అని చెప్పి. చేసుకోబోయేవాడని నేనెప్పుడు ఆలోచించలేదు. కానీ అబ్బాయిల్లో నాకు బేసికల్లీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాళ్ళంటే చాలా ఇష్టం. సెన్స్ ఆఫ్ యాహ్! హ్యూమర్ ఉండాలి. అబ్బాయిలలో మీకు ఏ క్వాలిటీస్ ఉంటే ఎక్కువ ఇష్టం? అబ్బాయికి అంటే ఒక అబ్బాయి అంటే మాక్సిమం ఇలా ఉండాలి. ఇది ఒక మూవీ డైలాగ్ ఉంది కదా! నేను ఒక అబ్బాయిగా పుడితే ఎలా ఉంటాను యాజ్ ఇట్ ఈజ్ వాడు అలా ఉన్నాడు అని ఇలా చెప్పేసని. ఉండాలి అని నేను అనను గానీ, ఇలా ఉంటే బావుంటుంది అనే ఫీలింగ్ ఏంటంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. నేను ఓకే. కనెక్ట్ అవ్వాలి అంటే సో సెన్స్ ఆఫ్ చూసారు హ్యూమర్, కదా! యానీ గారు కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. మంచి హెయిర్ వాల్యూమ్ ఉండాలి. మంచి యాహ్! స్మైల్ ఉండాలి. మంచి స్మైల్ ఉండాలి. మిగతావంతా తర్వాత మనం సో మాట్లాడుకోవచ్చు. యానీ గారు ఎప్పుడొచ్చినా గాని నా స్మైల్ ఇలా ఉండాలి. వన్స్ మీకు రాలేదా? లేదు. ఫ్రెండ్స్ చేసుకుంటా అప్పటికి యాహ్! పర్లేదు. ఓకే. యాహ్! అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏంటంటే మీరు చాలా యాక్టింగ్ చేశారు. ఐ మీన్ చైల్డ్ యాక్టర్‌గా. మీకు 3 నంది అవార్డ్స్ వచ్చిన తర్వాత మీ ఫీల్ ఎలా ఉంది? నాకు అంటే మీరు ప్రతిసారి ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నప్పుడల్లా నాకేమనిపిస్తుంది అంటే చిన్నప్పుడు వచ్చేసాయి. అవును. సో, ఎక్స్‌పీరియన్స్‌గా చెప్పడానికి కూడా నాకసల అయితే రావట్లేదు. ఓకే. మీరు రీసెంట్‌గా ఒక మూవీ చేశారు గదా! 'తికమక తండ.' అవును. ఆ! అందులో ఒక సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది. అది ఏం సాంగ్ ఒకసారి చెప్పండి. చెప్పండి? ఆగు నేను చెప్తా. అది రీసెంట్‌గా అది రీల్ 'ఓహో కూడా పుత్తడి బొమ్మ.' 'ఓహో పొత్తడి బొమ్మ' సాంగ్. హ్మ్. అందులో చాలా మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్ అంతా. సో, మీకేమనిపించింది? ఆ విలేజ్ అట్మాస్ఫియర్‌లోనే ఆల్‌మోస్ట్ అంతా మూవీ అంతా విలేజ్‌లోనే కదా అవునవును. జరిగింది. అవును. ఆ! సో, ఆంధ్రాలో అనుకుంటా. అది తెలంగాణలోనే జరిగింది. తెలంగాణలోనే జరిగింది. మహబూబాబాద్ దగ్గర లోపల యాహ్! నెలవంచ అని ఒక అబ్సల్యూట్ రిమోట్ ఏరియా అది. అక్కడ మొత్తం సిగ్నల్స్ లేవు. ఫోన్‌కి సిగ్నల్స్ ఉండేది గాదు. బట్ నేచర్‌ని ఫుల్ ఎంజాయ్ చేసా. కంప్లీట్‌గా. నేచర్ అనే గాదు. అంటే షూట్ సెట్స్‌లో ఇప్పుడు మనకి నార్మల్ ఫిల్మ్స్ అప్పుడు ఒక షూట్ ఐ మీన్ షాట్ అయిపోయిన వెంటనే వ్యానిటీకెళ్ళిపోతాము. అక్కడ చిల్ చేస్తారు. అంటే నాట్ ఎవ్రీబడీ కొంతమంది హ్మ్. అలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో, ఈ సెట్స్‌లో ఏమైపోయింది అంటే అందరం ఫోన్‌లో సిగ్నల్స్ లేవు. అవును. ఇన్‌స్టాగ్రామ్ చూద్దామన్నా, వాట్సాప్‌లో అవును. చూద్దామన్నా సిగ్నల్స్ లేవు. అండ్ జనాలందరూ మా టీమ్ అంతా కలిసి భోజనం చేసేవాళ్ళు. కలిసి మాట్లాడుకునేవాళ్ళు. సో, ఇలాంటి షూట్ సెట్స్‌లో ఈ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో వర్క్ చేస్తే ఇదే ప్లస్ పాయింట్. మనుషుల మధ్య బాండింగ్ పెరుగుతది. వాళ్ళ ఎగ్జాక్ట్‌లీ. లైఫ్‌లో ఏం జరుగుతుంది? అసలవన్నీ ఎక్కువ తెలుసుకుంటాము. సో, ఐ థింక్ 'తికమక తాండ' నాకొక మంచి బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఓకే. ఆహ్, అంటే అక్కడున్న జనాలు గూడా మనం వన్ డే ఫోను లేకపోతేనే అసలెలా ఉంటామో తెలీదు. అవును. అలాంటిది వాళ్ళు టీవీస్ ఏం లేకుండా జస్ట్ ఒక 20 హౌసెస్ ఉంటాయి అక్కడ ఓవరాల్‌గా. 20 20 అంతే. ఓకే. మాక్స్ విలేజ్ 20 అట్మాస్ఫియర్‌లో. విలేజ్. 20 హౌసెస్ వాళ్ళకి పక్కనే మెడికల్ ఫెసిలిటీస్ గాని ఏవి లేదు. వాళ్ళు ఎక్కడికైనా షాప్‌కి వెళ్ళాలన్నా దే హావ్ టు ట్రావెల్ 1 అవర్. 1 అవర్. సో, నేనన్నీ కాలిక్యులేట్ చేస్తున్నా. లైక్ హౌ ఆర్ దే ఈవెన్ లివింగ్? మనకి చిన్నవి ఏదైనా రాకపోతేనే అరే! నా చాలా లైఫ్‌లో ఇది లేదు అవును. అని బాధపడతాం. అవును. అలాంటిది వాళ్ళు మెయిన్ ఫెసిలిటీస్ వాళ్ళకి లేకపోయినా దే ఆర్ లివింగ్ ఎ హ్యాపీ లైఫ్. సో, ఇలాంటి ఫిల్మ్స్‌కి, ఇలాంటి లొకేషన్స్‌కెళ్ళినప్పుడల్లా ఇట్స్ వెరీ ఇన్‌స్పైరింగ్. సో, ఐ థింక్ హ్మ్. ఫిల్మ్ ఇండస్ట్రీకొచ్చిన తర్వాత నాకు అది ఇంకొక ప్లస్ పాయింట్. చాలా లైఫ్ స్టోరీస్ వింటున్నాను, చూస్తున్నాను. వింటున్నారు, యాహ్! చూస్తున్నారు అని. ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయి. ఎందుకంటే మనకి చిన్నది ఏదైనా లేకపోతేనే అయ్యో! నాకిది లేదే అనేసని హ్మ్. గోల పెట్టేస్తాం. అట్లాంటిది ట్రూ. చాలా మందికి అసలు ఏమి ఉండవు. ఉండదు. బట్ అయినా గాని వాళ్ళ లైఫ్‌ని అడ్జస్ట్ అయ్యి జస్ట్ మూవ్ ఆన్ అయిపోతారు. అది మన ఎగ్జాక్ట్‌లీ. స్మైల్‌తో. ట్రూ. ఎగ్జాక్ట్‌లీ కదా! అదే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు. డెఫినిట్‌గా. సో, ఆ మూవీలో వచ్చేసి 'ఓహో పుత్తడి బొమ్మ' అనే సాంగ్ వచ్చింది. మిమ్మల్ని అందరూ పుత్తడి బొమ్మ అంటున్నారు. హ్మ్. బట్ ఆ సాంగ్ చేసేటప్పుడు మీకెట్లా అనిపించింది? హ్యాపీగా నాకు అనిపించిందా? వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ టు సే ఓకే ఆ ప్రాజెక్ట్‌కి ఈ సాంగే అన్నమాట. యాక్చువల్లీ అంటే అసలది మూవీ అందులోది ఆహ్, ఆ సాంగ్ వచ్చేసి ఆ మూవీలోది. అండ్ ఆ! అందులో మీరే యాక్ట్ చేశారనేసని స్టిల్ నాకు తెలియదు.
అంటే సాంగ్ చాలా వైరల్ ఎళ్ళింది. హ్మ్. మాకు మా టైటిల్‌ని వైరల్ చేయడానికి ఇబ్బందయిందనమాట. ఓకే. దిస్ సాంగ్ ఈస్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ అని చెప్పి అది చేయడానికి కొంచెం టైం పట్టింది. అండ్ మేబీ ఓటీటీకొచ్చిన తర్వాత పీపుల్ విల్ డెఫినైట్‌లీ నో థట్ ఓకే. దేర్ ఇస్ దిస్ ఫిల్మ్ ఇట్లా, ఇట్లా అని చెప్పి. ఇలాంటి కంటెంట్ ఓటీటీలో ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు. సో, 'ఓహో పుత్తడి బొమ్మ' వచ్చినప్పుడు ఐ వాస్ వెరీ హ్యాపీ. అంటే మనల్ని వర్ణిస్తూ, ఒక అమ్మాయిని వర్ణిస్తూ ఒక సాంగ్ పడ్డము. అది కూడా అవును. ఫస్ట్ ఫిల్మ్‌లో అనేది చాలా లక్కీగా అనుకున్నాను నేను. సురేష్ బొబ్బిలి గారు అబ్సల్యూట్‌లీ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ అంతే తగ్గట్టుగా ఆ వాతావరణంకి సెట్ అయ్యేటట్టు ఆ లిరిక్స్ కూడా పూర్ణాచారి గారు. ఆ ఓకే. లిరిక్స్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. సో, ఐయామ్ జస్ట్ హ్యాపీ. ద వే ఇట్ టర్న్డ్ ఔట్ ఆ సాంగ్. విజువల్లీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. ఆ మూవీ మొత్తం. యాహ్! కంప్లీట్‌లీ. యాహ్! అసలు మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? అయ్యో! ఓహ్! పెద్ద క్వెషన్ టిపికల్ క్వెషన్. చాలా టిపికల్ క్వెషన్ అడిగేసాను. టిపికల్ క్వెషన్. ఐ థింక్ లవ్ ఐ డోంట్ థింక్ సో. ఆ లవ్ అనేది మనం వర్డ్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయలేని ఒక ఫీలింగ్. అంటే యూ నో థట్ యూ లవ్ సంబడీ బట్ దెన్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పలేవు. ఇట్స్ జస్ట్ థట్ యూ విల్ అంటే చిన్న చిన్న వాటికి అలుగుతావు ఆ మనిషి మీద, లేదా కోప్పడతావు, లేదా ఆ మనిషి కోసం ఏదైనా చేయొచ్చు అనిపిచ్చేయడము. మేబీ ఇవన్నీ ఒక సైన్స్ ఆఫ్ లవ్ గానీ, పర్టిక్యులర్‌గా లవ్ అంటే ఏంటి అనేది ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ డిఫైన్. అసలు మేబీ మీకు కూడా ఇంతవరకు కొన్ని ఐడెంటిఫై అవ్వలేదంటారా? కొన్ని ఇయర్స్ తర్వాత మేబీ నేను నాకు కరెక్ట్ లవ్ అంటే ఏంటి అని చెప్పగలుగుతానేమో. ప్రస్తుతానికైతే లవ్ ఇస్ సంథింగ్ దట్ వి కాంట్ బికాజ్ డిస్క్రైబ్ ఇన్ కొన్ని ఇయర్స్ వర్డ్స్. తర్వాత ఏమైనా లవ్‌లో పడతారంటారా? ఆహా! ఎవరిని చూస్తూ ఉంటా కదా జనాలని. దాన్ని యాహ్! బట్టి జనాల్ని ఎక్స్‌పీరియన్స్ యాహ్! తీసుకొని ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటానన్నారు కాబట్టి సో, ఆ! ప్రెజెంట్ చాలా లవ్ చేసుకుంటున్నారు. బ్రేకప్స్ అవుతున్నాయి. సో, ఎందుకంటారు? పేషెన్స్ లేదండి జనాలకి ఫస్ట్. అంతే అంటారా? ఎవ్వరికీ పేషెన్స్ లేదు. అంటే లవ్‌ని ఇప్పుడు 'సీతారామంలో' లవ్ ఏదైతే ఉందో, ఆ లవ్ ఇప్పుడు లేదు. ఎగ్జాక్ట్. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఓకే. ఒక అమ్మాయిని కలిసామా, ఒక అబ్బాయిని కలిసామా, ఓకే. ఐ లవ్ యూ వన్ డే, నెక్స్ట్ డే బ్రేకప్ జస్ట్ బికాజ్ నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. హ్మ్. అంటే వాళ్ళు సార్ట్ ఔట్ ఎలా చేసుకోవాలి అనేది ట్రై చేయట్లేదు. ఎప్పుడు లవ్ ఓకే చేస్తది, లేదా ఎప్పుడు ఓకే చేస్తాడు, ఎప్పుడు బ్రేకప్ చెప్దాం, ఇట్లాంటి వాటిలో ఎక్కువ ఎంతూసియాజం చూపిస్తున్నారు. సో, కొంచెం అండర్‌స్టాండింగ్‌గా ఉండి ప్రాపర్ ఆ 90స్ లవ్ మీరు చూస్తే గనక బావుంటుంది. అలా ఈ జనరేషన్‌లో కొంచెం తక్కువయ్యారు అలాంటి వాళ్ళు. చాలా రేర్‌గా దొరుకుతున్నారు. సో, చాలా యాహ్! రేర్. యాహ్! జెన్యూన్‌గా లవ్ చేసే వాళ్ళే చాలా రేర్‌గా ఉన్నారు. సో, దెన్ ఇద్దరు వ్యక్తులు లవ్ చేసుకుంటున్నారు అంటే మెయిన్ వాళ్ళిద్దరి మధ్య ఉండాల్సిన బాండింగ్ ఏంటి అంటారు? మాక్సిమం అందరూ చెప్పే మాటలేంటంటే అర్థం చేసుకోవాలి అనేసి అంటారు. అది డెఫినైట్‌లీ. డెఫినెట్‌లీగా అర్థం అంటే ముందు చేసుకోవాలి. రెస్పెక్ట్ ఉండాలి. అంటే తన అమ్మాయి అని ఓన్లీ అమ్మాయిని రెస్పెక్ట్ చేయడం అని కాదు. అది మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. అబ్బాయి అయినా, అమ్మాయి అయినా హ్మ్. రెస్పెక్ట్ అనే దాంతో స్టార్ట్ అవుతే తర్వాత ఈ ట్రస్ట్ కానివ్వండి, లవ్ కానివ్వండి దానికంతట అదే బిల్డ్ అవుతది. హ్మ్. సో, ఇఫ్ యూ రెస్పెక్ట్ దట్ పర్సన్ ఈ లవ్ అనేది ఇమ్మీడియేట్‌గా పుట్టుకొస్తుందనుకుంటా. యాహ్! చాలా సీరియస్‌గా మాట్లాడుతున్నాం గదా! అసలు చాలా సీరియస్‌గా కాదు. ఇన్వాల్వ్ అయిపోయారు. ఇన్వాల్వ్‌మెంట్స్ ఇన్వాల్వ్ యాహ్! అయిపోయారు. యాహ్! ఓకే. మీరు 'లూజర్' మూవీలో యాక్టర్ ఐ మీన్ హీరోయిన్‌గా చేశారు గదా! హ్మ్. అందులో ఒక ముస్లిం అమ్మాయి. అవును. ఆ! 'లూజర్' సీరీస్ అది యాక్చువల్లీ వెబ్ సిరీస్ సీరీస్. యాహ్! సో, అందులో క్యారెక్టర్ ప్లే చేశాను. అందులో ఏంటి అంటే లీడ్ యాక్ట్రెస్ హీరో, హ్మ్. హీరోయిన్ అన్నట్టు ఏది లేదు. అవును. అద సీరీస్ అంతా కూడా క్యారెక్టర్స్ రన్ చేసేది. సో, నాకు 'రాజన్న' తర్వాత ఒక మంచిగా చెప్పుకునే ఒక సీరీస్ అది 'లూజర్' అనేది. హ్మ్. ఒక మంచి మినీ బ్రేక్‌నైతే డెఫినిట్‌గా ఇచ్చింది. యాహ్! యాహ్! ఓకే. అంటే అందులో కొంచెం మీరు ముస్లిం అమ్మాయి క్యారెక్టర్ వేస్తారు గదా! ఆ! సో, అంటే ఇంతవరకైతే అంత కొంచెం స్టిక్కర్స్ హిందూ అమ్మాయిలుగా వేసి, వేసి ఆ! సడెన్‌గా మొత్తం బురకా వేసేసుకోవాలి అంటే ఏమనిపించింది నాకు మీకు? చాలా ఎక్సైటింగ్ ఉండే అండి. అంటే అవునా? నాకు ఈ క్యారెక్టర్స్ చేంజ్ గానివ్వండి, లుక్ టెస్ట్‌లు అంటే యాహ్! చాలా లుక్ ఇష్టం. అవును. అంటే యానీ గాకుండా వేరే క్యారెక్టర్‌ని నాకు ఏమంటారు తీసుకోవడం అనేది చాలా ఇష్టం. ఇప్పుడు నా నెక్స్ట్ లుక్ ఏముంటుంది? ఎలా చేస్తారు? నన్ను ఎలా చూపిస్తారు? అనేది చాలా ఎక్సైటింగ్‌గా ఉంటదనమాట. సో, లూజర్ అప్పుడు నాకు మొత్తం ఫేస్ మొత్తం కవర్ చేసేసరికి నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఇదేంటి మొత్తం ఫేసే కవర్ చేస్తున్నారు అనిపించింది స్టార్టింగ్‌లో. యాహ్! కానీ తర్వాత ఆ ప్రాసెస్ నాకు చాలా నచ్చింది. ఏంటి రెడీ అవ్వక్కర్లేదు. కమ్మలు ఇవేం పెట్టుకోక్కర్లేదు. హెయిర్ ఎలా ఉన్నా పర్లేదు. జస్ట్ ఆ బుర్కా యేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ మన హిజాబ్. అమ్మాయిలకున్న బెనిఫిట్ ఏంటి అంటే ఇలాంటియి అంటే చాలా ఎంకరేజ్ చేస్తారు ఎగ్జాక్ట్‌లీ. కదా! ఎగ్జాక్ట్‌లీ. లేకపోతే ప్రతిదానికి రెడీ ప్రతి అవ్వాలంటే దానికి కష్టం. రెడీ అవ్వాలి, ఇయర్ రింగ్స్ వేసుకోవాలి, మేకప్ వేయాలి. అసలు ఎగ్జాక్ట్‌లీ. చాలా ఆ! చిరాకేస్తది. సో, నాకు ఆ విధంగా అయితే లూజర్ కొంచెం కంఫర్టబుల్ క్యారెక్టర్. కంఫర్టబుల్‌గా ఆ! అనిపించింది. పెద్ద ఎక్కువ టైం గూడా పట్టలేదు. సో, అవునవును. కంఫర్టబుల్. యాహ్! ఓకే. మీరు యాక్టర్ సింగర్ డాన్సర్ అండ్ స్పోర్ట్స్ కూడా స్పోర్ట్స్‌లో పెద్దగా
లేదు. పెద్దగా లేదు. బట్ అయితే మీరు స్పోర్ట్స్ ఆడారు కదా! ఆడాను. లూజర్ మూవీ బ్యాడ్మింటన్. టీమ్ బ్యాడ్మింటన్ టీమ్ కొట్టారా 6, 4? బ్యాడ్మింటన్‌లో 6లు, 4లు ఉండవుగా. ఓకే. అంటే క్రికెట్‌లో క్రికెట్ ఉంటుంది. ఆడారు అక్కడ మీరు. బ్యాడ్మింటన్ కాదు ఆడింది. సారీ. క్రికెట్ నాకు క్రికెట్ ఇష్టం ఆడారు. యాక్చువల్లీ. యాహ్! క్రికెట్ ఇష్టము. క్రికెట్ మా దీంట్లో వేరే క్యారెక్టర్ జాన్ అనే క్యారెక్టర్ ఆయన క్రికెట్ ఆడుతుంటాడు. నాది ఓన్లీ యాహ్! బ్యాడ్మింటన్ వరకే. యాహ్! కానీ ఓకే. ఇన్ రియల్ లైఫ్ ఐ లవ్ వాచింగ్ క్రికెట్. ఎక్కువ క్రికెట్ చూస్తూ ఉంటాను. యాహ్! ఓకే. ఇప్పుడు మీకొక వీడియో చూపిస్తాను. వీడియోనా? యాహ్! ఓకే. ఏం వీడియో? నాకు రిలేటెడా? నేనేమైనా యాక్చువల్లీ చేసిందా? మీకు రిలేటెడ్ గానే అసలు నాకప్పుడు ఏమనిపించింది మీకు అనిపించింది అసలు నాకే. మీరు సడెన్‌గా వీడియో చూపిస్తాను అంటే గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. కొట్టుకుంటుందా? ఎన్ని సార్లు కొట్టుకుంటుంది? ఏమో కౌంట్ చేయలేను నేను. ఓకే. ఓహ్! సరే మామూలుగా వైరల్ వెళ్ళేది ఇది. ఓహ్! నేను అది అసలు నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత అయితే నాకు అసలు ఏంటి సునీత గారిని మొత్తం ఇంటర్‌టైన్ చేశారు కదా అనిపించింది. టు బి వెరీ హానెస్ట్ నేను దాని వెనక ఉన్న నిజం ఏంటో చెప్తాను. అది వైరల్ అయింది. ఒక రకంగా వైరల్ అయింది. వన్స్ ఒకసారి. మళ్ళీ ప్లే చేస్తారా? ఓకే. దాని వెనక ఉన్నది చెప్తాను ఓకే. నేను మీకు. బేసికల్లీ ఆ సాంగ్ నాకు సునీత గారు పాడిన సాంగ్ అంటే ఫస్ట్ వెంటనే నాకు గుర్తొచ్చింది 'అందంగా అదిన' సాంగ్ అవును. గుర్తొచ్చింది. అక్కడ ఏమైపోయింది సునీత అంటే గారు పాడిన సాంగ్స్ అంటే ఫస్ట్ చాలా ఎవరికైనా గుర్తొచ్చేది. ఆ అవును. 'అందంగా లేన' సాంగ్. నేను ఎక్కడైతే అని ఏదైతే అన్నానో అవునవును. అక్కడ నాకు ట్యూన్ గుర్తు రాలా. అది ఇంకా హై ఉంటది కొంచెం. హ్మ్. అలా రాలేదు. సో, అదేంటి ఎలా కవర్ జేయాలో సరే నాకు రావట్లేదని చెప్పేద్దాం అని చెప్పి అలా చెప్పాను. అది ఏంటోలా వైరల్ అయిపోయి సునీత గారిని ఇమిటేట్ చేసి అలా ఎళ్ళిపోయింది అది వైరల్‌గా. సో, ఓకే. ఓకే. ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో మనకు అర్థం బట్ కావట్లేదు. ఏంటంటే చాలా క్యూట్ ఉంది వీడియో వైరల్ అందరూ అయింది. అదే అన్నారు. నేను చాలా క్యూట్ ఉంది అసలు సునీత గారు కూడా అదే. అనేసరికి చాలా షాక్ అయిపోయారు అసలు ట్రూ. ట్రూ. సునీత గారు అండ్ చరణ్ గారు హ్మ్. ఇద్దరు హ్మ్. అసలు. హ్మ్. అంటే ఎలా అనిపించింది అసలు సునీత మ్యామ్‌తో అట్లా మీకున్న ఐ మీన్ మాట్లాడడం? ఫస్ట్ టైమ్ నేను సునీత ఫస్ట్ గారిని టైమ్. కలవడము. నాకు అక్కడే ఆవిడ అక్కడే కలిసాను. 'పాడుతా తీయగా' యాహ్! ప్రోగ్రామ్‌లో. 'పాడుతా తీయగా' ఓకే. దగ్గర. నాకు ఆవిడ వాయిస్ అంటే చాలా ఇష్టం. చాలా ఐ థింక్ సాంగ్స్ ఉన్నాయి. ఎవ్రీబడీ లవ్స్ హర్ వాయిస్. ఆవిడ డబ్బింగ్ చెప్పినా, ఆవిడ పాటలు పాడినా అలా వింటూనే ఉండాలి అనిపించే ఒక వాయిస్ అది. సో, ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడే నేను చాలా ఇట్లా స్టార్ స్ట్రక్ అయిపోయాను. నేను మ్యామ్‌కి చెప్పాను. మ్యామ్ మీ వాయిస్ నాకు చాలా ఇష్టం. మ్యామ్ ఐయామ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఎగ్జాక్ట్‌లీ తను చిన్నప్పటి నుంచి. మ్యామ్ డబ్బింగ్ చెప్పినా గాని, లేదంటే ట్రూ. సాంగ్స్ పాడినా గాని చాలా బావుంటుంది ట్రూ. అసలు. ఆవిడకి అదంతా షేర్ చేసుకున్నాను. అండ్ హ్మ్. ఆవిడతో జరిగిన కాన్వర్జేషనే అంత వైరల్ అవ్వడం అనేది ఇంకొక బోనస్ పాయింట్ నాకు. యాహ్! మరి చరణ్ సార్‌తో ఎలా అనిపించింది? చరణ్ సార్ ఐ థింక్ చరణ్ సార్ కూడా చాలా జోవియల్ ఉంటారు. అసలు ఆయన మనకి బయట ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడే అనిపిస్తుంటుంది సార్ గూడా చాలా జోవియల్‌గా ఉంటారు ఇంక చాలా అక్కడ. చాలా జోవియల్. అంటే ఆయన నార్మల్ ఫస్ట్ కూర్చునే రకం ఫుల్ ఓకే. హ్మ్. కొంచెం భయమేస్తదనమాట. మాట్లాడతారో లేదో అని చెప్పి. కానీ ఈస్ వెరీ వెరీ జోవియల్ పర్సన్. వెరీ జోవియల్. సరే ఇప్పుడు మా కోసం సునీత మ్యామ్ అంటే మీకు సునీత మ్యామ్ వాయిస్ గాని అండ్ డబ్బింగ్ అన్నా గాని మీకు చాలా ఇష్టం సాంగ్స్ అన్నా, డబ్బింగ్ అన్నా. సో సునీత మ్యామ్ చెప్పిన ఒక డబ్బింగ్‌లో నుంచి ఒక బైట్ ఐ మీన్ ఒక డైలాగ్, ఒక సాంగ్. డైలాగ్స్ నేను యాక్చువల్లీ చాలా వీక్ అండి. నాకు గుర్తుండవు. సాంగ్సే సరిగ్గా గుర్తుండవండి. నాకు అంటే డైలాగ్స్ ఎలా అది చెప్తారు? 'జయం' మూవీలో అది ఉంటుంది గదా! పట్టిల్లు మీరే వేసుకోమంటారు, మీరే తీసేయండి అని చెప్తారు. అంతా మీ ఇష్టమేనా వేసుకుంటే వేసుకుంటాను, లేదంటే లేదు మీరు అనేసని. చెప్తున్నారు. మీరు డైలాగ్ చెప్పండి. నేను మీరు సాంగ్ కావాలంటే పాట పాడతారా? పాడతా. లేదు లేదు. మీరు నాకు డైలాగ్ అస్సలు నాకు గుర్తుండదు. టు బి హానెస్ట్ సరే నా మీకు ఇజ్జత్ నేనే ఇష్టమైన డైలాగ్ తీసుకుంటా. ఏదైనా ఒకటి చెప్పండి. నాకిష్టమైందా? హ్మ్. ఆలోచించాలి కొంచెం. హ్మ్. థింకింగ్ థింకింగ్. థింకింగ్ బట్ నాట్ కమింగ్. కమింగ్. ఐయామ్ వెరీ బ్యాడ్ అట్ దిస్ అండి. నాకు షూటింగ్‌లో కూడా ఇదే భయం. డైలాగ్స్ ఎక్కడ పెద్దగా ఇస్తారా అని చెప్పి చాలా భయపడుతుంటా. సాంగ్ బట్ ఇంకా ఈజీ నాకు చెప్పాలంటే. అది నిజంగా కానీ డైలాగ్స్ ఎక్కడ పెద్దగా ఇస్తారని చెప్పేసని మీరు చాలా భయపడిపోతుంటారు. బట్ స్టిల్ 'రాజన్న' మూవీలోని డైలాగ్స్ అన్ని చాలా ఎక్కువగా చెప్పేసారు కదా! బట్ హౌ? 'రాజన్‌లో' ఒకటే ఒక డైలాగ్ కొంచెం లెంథీ ఉంటది. మిగతావంతా నా ఏడుపుతోనే కాబట్టి మేనేజ్ చేసేసా. సరే ఇప్పుడు ఒకసారి మీ దగ్గర యాహ్! ఇప్పుడు నవరసాలు బయటకొస్తాయన్నమాట. ఆహా! ఓకేనా? ఓకే. ఒక డైలాగ్‌తో. ఓకే. ఏ ఓకే. డైలాగ్ అంటే అదే చెప్తున్నా మీకు ఇష్టమైన డైలాగ్ ఏది ఉంది అని చెప్పేసని చెప్తే సో దాన్ని బట్టి మనం నవరసాలన్నీ 'భానుమతి' ఒక్కటే ఒక్కటే పీస్ పీస్ హైబ్రిడ్ హైబ్రిడ్ పిల్ల. బిల్ల. ఓకే. మీకు ఇష్టమే అంటే మీకు ఆల్రెడీ సాయి పల్లవి గారు మీ రోల్ కాబట్టి, హ్మ్. మీ రోల్ మోడల్ కాబట్టి సో మ్యామ్‌కి సంబంధించిన దాంట్లో. డైలాగా? యాహ్! ఇప్పుడు అదే చెప్పా. సాయి పల్లవి గారిదే చెప్పా. 'ఫిదాలోది.' సరే అందులో నవరసాలు. ఫస్ట్ ఆ! నవ్వుతూ.
ఎలా నవ్వాలి, బయటకు నవ్వాలా? నవ్వాలి. ఓకే. అంటే సాయి పల్లవి ఇప్పుడు మీలో ఓ పూనుకోవాలన్నమాట. మై గాడ్, అది కష్టం. భానుమతి ఒక్కటే పీస్, హైబ్రిడ్ పిల్ల. ఇప్పుడు ఏడవాలి. అయితే ఇది కొంచెం ఈజీగా వస్తుందేమో. ఓకే. వాటర్ రావట్లేదు. నీళ్ళు కావాలా మీకు? ఎగ్జాక్ట్లీ. ఆ వైపు వెంటనే కష్టం మరి. అంటే వాటర్ కూడా రావాలి. అంటే వన్ సైడ్ నుంచి. 1 మినిట్ గ్లిజరిన్ ఏది? ఓకే. భానుమతి ఒక్కటే పీస్, హైబ్రిడ్ పిల్ల. వాటర్ రాలేదు. వాటర్ అంత ఫాస్ట్ రావండి చిన్న డైలాగ్ కి. కొంచెం పెద్ద డైలాగ్ చెప్పుకుందాం మరి. నాకు రాదుగా. ఓకే, ఇప్పుడు సాడ్ అంటే కొంచెం Sad ఆ? డల్ గా. భానుమతి ఒక్కటే పీస్, హైబ్రిడ్ పిల్ల. అసలు ఎలాంటి డైలాగ్ ని ఎలా చెప్పేస్తారంటే, ఓ గాడ్. యా, ఇప్పుడు విపరీతమైన కోపం. కోపం. ఓకే, ఇది లాస్టా? లేదు ఉంది ఇంకొంచెం. ఓకే. భానుమతి ఒక్కటే పీస్, హైబ్రిడ్ పిల్ల. ఇక్కడ ఇంకో డైలాగ్ మర్చిపోయారు. ఏంటిది? ఇది భానుమతి అడ్డ అది 60 వేరేదిగా. million letters అని. అది వేరేదిగా. అది భాగమతి. ఇది భాగవతి. భానుమతి. సో అందుకోసం రెండింటిని కంపేర్ చేశాను. ఇప్పుడు విపరీతమైన హాస్యం అంటే ఫుల్ హ్యాపీనెస్ గా ఉంటే ఎలా చెప్తారు? సో అట్లా ఫస్ట్ అదే కదా. అది హాస్యం జస్ట్. ఈ విపరీతమైన హాస్యం చేస్తే పిచ్చోళ్ళు అనుకుంటారు. అనుకోమనా? వద్దులేండి, అదొక్కటి స్కిప్. అదొక్కటి స్కిప్. ఓకే, మీరు ఫర్ సపోజ్ ఎక్కడైనా ఒక ప్రాబ్లంలో ఉన్నారు. సో ప్రాబ్లం అని కాదు, మీరు ఫస్ట్ కాల్స్ చేయాల్సి వస్తే ఎవరికి కాల్ చేస్తారు? మా అన్నయ్యకి. అన్నయ్య కాకుండా ఫ్రెండ్స్, రిలేటివ్స్? ఫ్రెండ్స్ ఫస్ట్ ఎవరిది ఉంటే కాంటాక్ట్స్ లో ఎవరి జనమ్స్ వాళ్ళకి చేసేస్తాను. అంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, ఎక్కడున్నాను అనే దాన్ని బట్టి దగ్గరలో ఎవరు ఉంటారని బట్టి కాల్ చేసేయడం. అండ్ ఫ్రెండ్స్ అంటే నాకు ఒక ఐడియా ఒక ఆలోచన వచ్చింది. బికాజ్ ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో గర్ల్స్ కన్నా బాయ్స్ ఫ్రెండ్స్ బెటర్ అనేసి అని అంటున్నారు. చాలా మంది పబ్లిక్ టాక్లో కూడా నేను చాలా విన్నాను ఇవి. సో అలా అంటున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా మంది గర్ల్స్ కూడా అదే మాట అంటున్నారు. అరే అమ్మాయిల కన్నా అబ్బాయిలే బెస్ట్ రా ఫ్రెండ్షిప్లలో, వాళ్ళే చాలా బాగా చూసుకుంటారు, మంచిగా ఉంటారు, బట్ అమ్మాయిలు అలా ఉండరు అంటారు. యాజ్ ఏ అమ్మాయిగా మీ ఫీలింగ్ ఏంటి? అంటే నాకు మనకి దొరికే ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ బట్టి కూడా ఉంటుంది. అంటే టు బీ ఆనెస్ట్, నాకు కంపేర్ చేసుకుంటే నేను చూసినంత వరకు అబ్బాయిల ఫ్రెండ్షిప్స్ ఏదైతే ఉన్నాయో చాలా జెన్యున్ గా, అంటే వాళ్ళు చాలా సింపుల్ గా ఉంటుంది, ఎక్కడ కాంప్లికేషన్స్ ఉండవు. అమ్మాయిలవి కొంచెం కాంప్లికేటెడ్ గా, అంటే ఇప్పుడు ఒక అమ్మాయి అలిగితే ఇంకొక అమ్మాయి అలగడాలు, మళ్ళీ కోపడ్డాలు, గొడవ పడ్డాలు, ఇవన్నీ ఉన్నా ఐ థింక్ అండర్‌స్టాండింగ్ లెవెల్స్ ఎక్కువ అబ్బాయిలకు కొంచెం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్‌షిప్ లో. అబ్బాయి, అమ్మాయి ఉంటే గనక. బట్ ఈ వీడియో ఇది చూసాక ఇంకా అమ్మాయిలంటే అబ్బాయిలు నీకు ఫ్యాన్స్ అయిపోతుంది. నాకు నిజంగా జెన్యూన్‌గా అనిపించిందే చెప్తున్నా. అవునవును. అదే అమ్మాయిల ఫ్రెండ్‌షిప్స్ మంచిగా దొరికితే ఐ థింక్ ఇట్స్ కూల్. ఓకే. అండ్ మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? ఇదైతే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, అందరూ మీ హెయిర్ బాగుంటుంది అనేసి అని చాలా మంది కామెంట్ చేశారు. బట్ మీ హెయిర్‌తో పాటు మీ ఐస్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో అండ్ మచ్. అసలు మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? దేర్ ఇస్ నో సీక్రెట్ అండి, టు బి వెరీ హానెస్ట్. సీక్రెట్ అంటే ఏం లేదు. ఐ థింక్ మా మమ్మీ ఫీచర్స్ నాకు వచ్చాయి అనుకుంటా, అంతకు మించి ఇంకేం లేదు. అంతే అంటారా? అంతే. ఓకే. మీకు ఫుడ్ ఏ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టపడతారు? ఐ యామ్ వెరీ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ముద్దపప్పు పచ్చడి, టొమాటో దాల్ పచ్చడి, ఆలు ఫ్రై, దొండకాయ ఫ్రై. హైదరాబాద్లో ఎక్కువగా మీరు తినే ఫుడ్ ఏంటి? ఇవే యాక్చువల్లీ ఎక్కువ తింటూ ఉంటా. నాన్ Okay. వెజ్ లో అయితే నాకు బిర్యానీ, ఆబ్వియస్లీ హైదరాబాద్ బిర్యానీ ఇష్టం. ఫిష్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటా. ప్లేసెస్ అంటే మీకేమి ఇష్టం? పర్టిక్యులర్ నాకు ఎవరైనా హౌస్కి వెళ్ళి చిల్ అవ్వడం అనేది ఎక్కువ ఇష్టం. అంటే అంటే ఇలా ఐ మీన్ కెఫేస్ లాంటివి ఏమీ అసలు ప్రిఫర్ చేయను. అసలు డబ్బులు కొంచెం సేవింగ్ పర్సన్ నేను. అంత అవునా? ఈజీగా అంత మనీ ఈజీగా చాలా ఖర్చు సేవ్ పెట్టలేను. చేసుకుంటారా? అంటే ఓకే. ఒక 25 కానీ 100 రూపీస్తో పోయేది 1000 వరకు పెట్టడం ఎందుకు అని అలా ఆలోచిస్తూ ఉంటా. సో అది ఎక్కువ. సో కెఫేస్ ఎప్పుడైనా వెళ్ళాలి అంటే ఓకే, ఏదైనా అకేషన్ బర్త్డేకి ఉంటే వెళ్దాము. లేదా ర్యాండమ్గా కెఫేస్ అంటే కొంచెం వెళ్ళినా తక్కువ ఫుడ్ తిని కొంచెం కట్ చేద్దాం అమౌంట్ అని సో చెప్పి మనీ ఆలోచిస్తా. నిజంగా ఎంత చిన్న వయసులో నీ మనీ సేవ్ చేయాలి. బికాస్ ఎందుకంటే మనీ అనేది ఎవరికి ఊరికే రావు. మనం అవును, ఎంతో true. కష్టపడితే మనీ మన దగ్గరకు True. వస్తాయి. సో అలాంటిది ఉన్నాయి కదా అని చెప్పేసి మనం విచ్చలవిడిగా అస్సలు వాడుకోవడం కూడా కరెక్ట్ Yeah, కాదు. huh. బికాస్ మీరు అందులో యాక్ట్ చేసి చాలా కష్టపడి వచ్చిన అమౌంట్ అంత ఈజీగా వృధా చేయడం అంటే నాకు అంటే
నాకు వచ్చిన మనీతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఐ రియలీ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ సంబడీ ఎవరికైతే యాహ్! మనీ ఉండదో లేకపోతే బట్టలు కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, లేని వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనేది నాకు ఎప్పటినుంచో చిన్నప్పటి నుంచి ఉంది ఇది. ఈ యొక్క అవునా? థాట్. సో, ఐ యామ్ ఈగర్‌లీ వెయిటింగ్. నాకు ఫస్ట్ ఫాస్ట్‌గా మనీ వస్తే అది ఇద్దాము, ఏదో ఒకటి చేద్దాము అనేది ఎక్కువ ఉంటది. యాహ్! లేని వాళ్ళకి ఏదైనా చేయాలంటే మాకొక థాట్ వచ్చింది. మీరు చైల్డ్ ఆర్టిస్ట్‌గా రీసెంట్‌గా ఒక ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యారు. అదాన్ టీవీ వాళ్ళు కండక్ట్ అవును. చేశారు అవును. కదా! అవును. సో, అలనాటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు మీరు ప్రెజెంట్ మీరు అటెండ్ అవ్వడం ఎలా అనిపించింది మీకసలది? నాకు ఫుల్ నాస్టాల్జియా ఫీల్స్ వచ్చింది. అంటే నేను చిన్నగున్నప్పుడు చూసిన వాళ్ళందరిని ఒకటేసారి ముందు చూడడము నాకప్పుడు అనిపించింది. ఓకే. చైల్డ్ అందులో ఆర్టిస్ట్‌ని చూడడం ఎలా మిమ్మల్ని ఉంటుందో. ఇన్వైట్ చేయడం ఇన్వైట్ అంటే చేయడం అండి చాలా అసలు చాలా గ్రేట్. రోజా ఎందుకంటే రమణి గారు చాలా ఐ మంది థింక్ ఉన్నారు. బట్ అందులో మిమ్మల్ని ఇన్వైట్ చేయడం అంటే అసలు చాలా ఇట్స్ గ్రేట్. గ్రేట్ యాక్చువల్లీ. అవును. రోజా రమణి గారికి థాంక్ యూ చెప్పుకోవాలి. ఆదాన్ ఛానెల్ వాళ్ళకి కూడా. ఐ థింక్ నేను ఫస్ట్ ఇలా చూసినప్పుడు చాలామంది నేను చిన్నప్పుడు చూసిన హ్మ్. వాళ్ళని చూసినప్పుడు అప్పుడు అనిపించింది. ఓకే. ఒక చైల్డ్ యాక్టర్‌ని చూస్తే నన్ను చూస్తే వాళ్ళు వేరే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అనేది నాకు ఆ రోజు అర్థమైంది. ఓకే. ఐ వాస్ సో హ్యాపీ. అంటే అదేంటి అంత ఫాస్ట్‌గా ఎదిగిపోయారు అన్న ఫీలింగ్ నాకు గూడా వచ్చింది. ఓకే. బట్ ఇట్ వాస్ నైస్ ఓవరాల్‌గా. యాహ్! యాహ్! ఓకే. ఇప్పుడు మీరు ఇప్పుడు నెక్స్ట్ మూవీ వచ్చేసి ఏంటంటే 'సుధీర్ బాబు' గారితో మూవీ హ్మ్. చేస్తున్నా అని చెప్పారు. హ్మ్. సో, మూవీ సెలక్షన్ అనేది స్టోరీ అనేది ఎవరు సెలెక్ట్ చేస్తారు? మీరా? లేక మమ్మీ, డ్యాడీనా? బ్రదరా? యాక్చువల్లీ స్టోరీ వినడం నేను, అన్నయ్య కలిసి వింటాము. అన్నయ్య. వినిన ఓకే. తర్వాత మాట్లాడతాము. లైక్ నాకేది నచ్చింది, మనకేది నచ్చలేదు, చేయొచ్చా లేదా అనేది ఒపీనియన్స్ తీసుకుంటాను. బట్ ఎట్ యాహ్! ది ఎండ్ డెసిషన్ టేకింగ్ అంతా నాదే ఉంటది. యాహ్! అంటే ఓకే. తర్వాత సినిమా అటు ఇటు అయితే ఐ కాంట్ బ్లేమ్ అదర్స్. ఎగ్జాక్ట్‌లీ. సో, అలా బ్లేమ్ గేమ్ కంటే డెసిషన్స్ ఏదైనా ఉన్నా మనం తీసుకొని మన నెత్తి మీద పెట్టుకుంటే బెటర్ కదా! అలా. యాహ్! యాహ్! ఎవ్రీ ఇయర్ అన్నయ్యకి రాఖీ కడతారా? ఆహా! కడతా. యాహ్! కట్టినప్పుడల్లా అన్నయ్య గిఫ్ట్ ఏంటి? అన్నయ్య బేసికలీ రాఖీ అనే గాదు. యూజువల్‌గా ఎప్పుడైనా సడెన్‌గా ఏదో ఒకటి ఇచ్చేస్తూ ఉంటాడు. హ్మ్. సో, రీసెంట్‌గా ఈసారి ఒక చిన్న పాండా సాఫ్ట్ టాయ్ ఒకటిచ్చాడు. ముందు ఒక ఫోన్ ఇచ్చారు. నాకు ఇప్పటిదాకా ఉన్న ఫోన్స్ అన్నీ మా అన్నయ్య ఇచ్చినవే. అవునా? యాహ్! కంప్లీట్‌లీ. ఓకే. చిన్నప్పుడు ఒక్క 2 ఫోన్స్ నాకు తెలిసి మా పేరెంట్స్ ఇచ్చారు. దాని తర్వాత అంతా వచ్చిన 2, 3 ఫోన్స్ అన్నయ్య ఇచ్చినవే. యాహ్! అంటే ఫర్ సపోజ్ ఎవరికైనా ఉంటుంది కదా! నేను ఈ ప్లేస్‌కి వెళ్ళాలి. చాలా పెద్ద ప్లేసెస్‌కి వెళ్ళాలి అని హ్మ్. చెప్పేసని ఉంటుంది. సో, మీకు అట్లాంటి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? నాకు పారిస్ వెళ్ళాలనుంది. ఐ థింక్ అదొక్కటి ఎప్పటినుంచో ఉందనమాట. ఓకే. ఎప్పుడెళ్తానో తెలీదు గానీ, ఆ ఐఫిల్ టవర్ ముందు ఒక ఫోటో పడాలి, ఒక ఫోటో దిగాలి అన్నట్టు అదొకటుంది. అంటే అన్నయ్య గిఫ్ట్స్ ఇస్తారు తప్పించి మీరు అన్నయ్య లేదు నాకు ఈ గిఫ్టే కావాలి అని ఏమైనా అడుగుతారా? హుహు. అట్లా ఏం లేదు. అడగరా? అసలు నేను బేసికల్లీ నాకు గిఫ్ట్స్ అనేవి చాలా సర్ప్రైజింగ్‌గా వస్తేనే ఇష్టం. అవునా? అంటే నేను అడిగి నాకిస్తే నాకు అరే! ఏదో అడిగిందే గదా! అన్నట్టుంటది. ఆ హ్మ్. సర్ప్రైజ్ ఎలిమెంట్స్ నేను ఎవరికైనా సర్ప్రైజ్ చేయడం గానివ్వండి, లేదా వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇస్తే నేను చాలా ఎట్లా క్లౌడ్ 9లో ఉంటా. ఫుల్ హ్యాపీ అయిపోతా. సో, అట్లా అడిగింది ఏమీ లేదు. అడగకుండానే వచ్చేస్తే అన్నీ. మీరు మాకిందాక చెప్పారు. అనాథ శరణాలయాలు గాని, ఆ! అనాథ పిల్లలకి గాని ఏమైనా చేయాలి అని హ్మ్. చెప్పేసని. సో, మీకు వచ్చిన అంటే మీరు యాక్ట్ చేసిన ఇప్పటికే ఒక 30 ఫిల్మ్స్ చేశారు హ్మ్. కాబట్టి, హ్మ్. సో, ఆ వయసులో మీకేం తెలియదు. హ్మ్. సో, మీకు వచ్చిన రెమ్యునరేషన్‌తో ఎవరికైనా హెల్ప్ చేశారా? ఫస్ట్ మీకు ఊహ తెలిసినప్పుడు వచ్చిన రెమ్యునరేషన్‌తో ఏం చేశారు? ఫస్ట్ వచ్చిన రెమ్యునరేషన్‌తో ఏదైనా చేసే స్కోప్ లేదు. చాలా యాహ్! తక్కువ అదే అప్పుడు రెమ్యునరేషన్. స్కోప్ ఉండదు. ఆహా! అంటే మీకిప్పుడు ఎదిగారు కదా! అంటే ఇప్పుడు నేను నా బర్త్‌డేస్‌కి వెళ్తూ ఉంటా. లైక్ ఓకే. అంటే లాస్ట్ ఇయర్ బర్త్‌డేకి మిస్ అయ్యాను గానీ, నాకు తెలిసి ఒక 2-3 బర్త్‌డేస్‌కి ఆర్ఫనేజ్‌కి వెళ్ళి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటా. అవునా? అంటే వాళ్ళకి ఫుడ్ పెట్టడం, లేదా అలా చాక్లెట్స్ గానీ, ఇవన్నీ పంచడం అవన్నీ చేస్తుండేదాన్ని. సో, అది కాకుండా ఇంకో లెవెల్‌కి వెళ్ళాలని నా కోరిక. ఇంకా. అంటే ఫస్ట్ ఇంట్లో ఏదన్నా అందరికీ ఉండే మనమందరం మిడిల్ యాహ్! క్లాస్ ఫ్యామిలీస్. సో, యూ అవును. నో హౌ ఇట్ ఈస్ ఇన్ మిడిల్ క్లాస్ ఎగ్జాక్ట్‌లీ. ఫ్యామిలీస్. సో, ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇబ్బందులన్నీ అయిపోయిన తర్వాత ఐ థింక్ అప్పుడు ఐ కెన్ డూ యాహ్! సంథింగ్ ఫర్ అదర్స్. మనం ఫస్ట్ మన ఫ్యామిలీలో అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఓకే. నేను ఎవరికైతే ఏదైనా చేయాలి అనుకుంటానో ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ యాహ్! వాళ్ళకైతే ఏదో ఒకటి చేయాలి. యాహ్! యాహ్! అంటే మీకు ఉందా? నేను ఫ్యూచర్‌లో కొంచెం పెద్దయిన తర్వాత అయినా సరే ఫౌండేషన్స్ లాంటివి స్టార్ట్ చేయాలి అని చెప్పేసని. అవుంది. నేను నా ఫ్రెండ్స్‌తో ఇట్లా ప్లాన్ ఏసాం. మీరు మంచిగా జాబ్ తెచ్చుకోండి. మంచి ప్యాకేజ్ ఉన్నది తెచ్చుకోండి. మనం అందరం పార్ట్నర్‌షిప్ చేద్దాము. యాహ్! మంచి ఆర్ఫనేజ్ గాని, లేకపోతే ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ పెడదాము అది ఇది అని అనుకున్నాం. హ్మ్. ఐ రియల్లీ హోప్ సమ్ డే దిస్ ఆల్ కమ్స్ ట్రూ. సెలబ్రిటీ క్రష్ సిద్ధార్థ్ గారు. హీరోయిన్ హీరోయిన్ ప్రెజెంట్ అనుష్క గారు. అనుష్క యాహ్! గారు. ఓకే. మీరు ఫర్ సపోజ్ రోడ్ పైన వెళ్తున్నారు. వెళ్తున్న తర్వాత మీకెవరైనా అబ్బాయి కనిపించి, అబ్బాయి బాగున్నాడే అని మీకు అనిపించిందా? రోడ్ మీద అనిపించలేదు. ఓకే. కాలేజ్‌లో ఫెస్ట్ అప్పుడు అనిపించింది. యాహ్! అనిపించిందా? కాలేజీలో మీరెవరికైనా ప్రపోజ్ చెప్పానండి. చేసారా? ప్రపోజ్ చేయలేదు.
Okay. ఎవరైనా అనిపిస్తే క్యూట్ అని చెప్పా అంతే. చెప్పారా? చెప్పా. ఓ ఓకే. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఎందుకు ఒంటరిగా కూర్చుందని ఆలోచిస్తా. అంటే బేసికలీ ఒంటరిగా కూర్చున్నప్పుడు మ్యూజిక్ వింటూ ఉంటా. ఓకే. ఆ మ్యూజిక్‌లో ఏడుపు సాంగ్ వస్తే ఏడుస్తా. హ్యాపీ సాంగ్ వస్తే వైబ్ అవుతా. అంతే. ఓకే. యాహ్! మీరు ఫ్యూచర్‌లో డేట్‌కి వెళ్ళాల్సి వస్తే హ్మ్. ప్రభాస్, హీరో రామ్ హ్మ్. అండ్ వైష్ణవ్ తేజ్ వీళ్ళు ముగ్గురులో ఎవరైనా ఒక్కరితోనే వెళ్ళాలి. ఎవరితో వెళ్తారు? అన్‌డౌటెడ్‌లీ ప్రభాస్ గారు. 100% రామా? యెస్. అంటే చెప్పారు ప్రభాస్ గారు. ఓకే. ప్రభాస్ గారు. ఆ! ఓకే. చెప్పారు కదా! అంటే రామ్‌తో వెళ్ళారంటే ఆప్షన్ వచ్చిన ఛాన్స్ వచ్చిన రామ్‌తో వెళ్ళనని మీకు చెప్పారు. తెలుసు గైస్. అండ్ ఆవిడ ఏం వైష్ణవ్ చేయడానికి ట్రై తేజ్‌తో చేస్తారో. వెళ్ళనని చెప్పారు. వాళ్ళతో అంటే ఫస్ట్ డేట్ ప్రభాస్ గారికి ఇచ్చి నెక్స్ట్ డేట్స్ అలా. మనకి రీసెంట్‌గా ఒక మూవీ రిలీజ్ అయింది 'యానిమల్'. సో 'యానిమల్' మూవీలోని లిప్ లాక్ సీన్స్ అండ్ సమ్ సీన్స్ ఉన్నాయి. సో అట్లాంటి ఛాన్సెస్ వస్తే ఫ్యూచర్‌లో చేస్తారా? నో. 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 ఓకే. అట్‌లీస్ట్ లిప్ లాక్ సీన్స్ వచ్చినా చేస్తారా? నో. ఓకే. అంటే ఏది కూడా ఆన్ స్క్రీన్‌లో హ్మ్. లైక్ కనిపించకూడదు. లైక్ దేర్ ఆర్ సజెషన్ షాట్స్ యాహ్! ఇవన్నీ ఉంటాయి. సజెషన్‌గా ఏదైనా తీస్తారు అంటే ఇట్స్ ఓకే. బట్ ఆన్ స్క్రీన్ ఈ టచెస్ లిప్ లాక్స్ ఇవన్నీ నో. యాహ్! ఓకే. లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఓన్లీ 2 వర్డ్స్. ఆహ్, ప్రస్తుతానికైతే ఐ డోంట్ అండర్‌స్టాండ్ ఓకే. వాట్ ఈస్ లవ్. యాహ్! అంతే. యాహ్! ఓకే. మీరు మిస్ అయిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? అరే! ఈ మూవీలో మిస్ అయ్యాను అని మీకు ఈ హీరోతో మిస్ అయ్యాను కాకుండా ఈ మూవీ నేను మిస్ అయ్యానే అని మీకు అనిపించిన మూవీ ఏదైనా ఉందా? ఈ మూవీని మిస్ అయ్యానే అనిపించింది మేబీ అంటే 'సీతారామంలో' ఒక క్యారెక్టర్ వచ్చుంటే మంచిగుండేది. అది మిస్ అయ్యానేమో అన్నట్టు అనిపించేది. కానీ అక్కడ పెద్ద స్కోప్ లేదు. సో, ప్రస్తుతానికైతే అదేం అనిపించలేదు. యాహ్! ఓకే. ప్రెజెంట్ ఈ జనరేషన్‌లోని అండ్ సెకండ్ రిలేషన్‌షిప్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వై? సెకండ్ రిలేషన్‌షిప్స్‌కా? యాహ్! అంటే ఫస్ట్‌ది బ్రేకప్ అయిపోయి సెకండ్ అలానా? నాకు అర్థం కాలేదు ఆల్రెడీ మీరడిగింది. మ్యారేజ్ అయినా కూడా సెకండ్ ఓకే. అట్లానా? గర్ల్ ఫ్రెండ్ ఉన్నా గానీ దెన్ ఓకే. అదర్ ఐ గర్ల్ థింక్ ఫ్రెండ్. ఇట్స్ జస్ట్ ఒక ఒక డిఫరెంట్ మైండ్‌సెట్ అండి వాళ్ళది. వై అనడానికి ఐ డోంట్ హావ్ ఎ రీజన్ ఫర్ ఇట్. ఓకే. అంటే కొంతమందికి కొంచెం మేబీ సైకో బిహేవియర్ అనొచ్చు దాన్ని. అంటే ఆల్రెడీ ఒకళ్ళుండి ఇంకోళ్ళకెళ్ళడం అనేది ఇట్స్ ఇట్స్ జస్ట్ ఎ సైకో బిహేవియర్ అకార్డింగ్ టు మీ అంతే. యాహ్! యాహ్! ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 6 టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. 6 టీవీ సామాన్యుడి ఆరో ప్రాణం. ఇప్పుడు దాకా ఎంతో చక్కటి న్యూస్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు ముందు కూడా ఎంతో చక్కటి న్యూస్ మీరు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 6 టీవీ ప్రేక్షకులందరికీ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు.